శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. సామవేదాంతర్గత ఉపనిషత్తులలో 9వది మహోపనిషత్. శ్లోకం: యన్మయోపనిషద్వేద్యం చిదాకాశ తయా స్థితం పరమాద్వైత సామ్రాజ్యం తద్బ్రాహ్మ బ్రహ్మ మే గతి. ప్రథమోధ్యాయః. ఇప్పుడు మహోపనిషత్ గురించి వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ సృష్టికి ముందు నారాయణుడు అనే పేరుతో వ్యవహరించబడే పరబ్రహ్మతత్వం ఒక్కటే ఉండేది. ఆ సమయంలో అక్కడ బ్రహ్మ, రుద్రుడు, నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశాలు, నక్షత్రాలు, సూర్య, చంద్రులు ఇలా ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్న ఆ పరమ పురుషుడు తన వైభవాన్ని తాను అనుభవించలేకపోయాడు. అది ఒక లోపంగా భావించిన ఆయన స్తోమం అనే ఒక యజ్ఞాన్ని చేసి తద్వారా ఈ సృష్టి రచన కొనసాగించాడు. ముందుగా ఆ పరమ పురుషుడి నుంచి 14 మంది పురుషులు, ఒక కన్య జన్మించారు. తరువాత 10 ఇంద్రియాలు, 11వదైన మనస్సు, 12 అహంకారం, 13 ప్రాణం, 14 శరీరం, 15 బుద్ధి, తర్వాత సూక్ష్మభూతాలైన పంచ తన్మాత్రలు, పంచభూతాలు, ఇలా మొత్తం 25 తత్వాలతో కూడుకున్న ఒక విరాట్ పురుషుడు ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన ఆ మహాపురుషుడు ఈ సృష్టిలో ఒక అధిష్టాన రూపంలో ప్రవేశించాడు. తర్వాత 25 తత్వాలతో విరాజిల్లుతున్న ఆ విరాట్ పురుషుడి నుంచి ప్రధానమైన సంవత్సరాలు కాలస్వరూపంగా జన్మించాయి. అప్పుడు విరాట్ పురుష రూపంలో ఉన్న నారాయణుడు మరో సంకల్పంతో తన హృదయంలో ధ్యానం చేశాడు. అలా ధ్యానంలో ఉన్న నారాయణుడి లలాట భాగం నుంచి త్రినేత్రుడు, త్రిశూలాన్ని ధరించినవాడు అయిన ఒక పురుషుడు ఆవిర్భవించాడు. మహా తేజస్సుతో ఉన్న ఆ పురుషుడిలో కీర్తి, సత్యం, బ్రహ్మచర్యం, తపస్సు, వైరాగ్యం, విలక్షణమైన మనస్సు, ఐశ్వర్యం, ఓంకార సహితమైన వ్యాహృతులు, ఋగ్యజు సామాధర్వణ వేదాలు, అన్ని రకాల ఛందస్సులు ఎంతో దివ్యంగా ప్రకాశిస్తున్నాయి. అందుకే ఆ పురుషుడు ఈశానుడు, మహాదేవుడు అని వ్యవహరించబడ్డాడు. ఆ తరువాత మరో సంకల్పంతో నారాయణుడు తిరిగి ధ్యానం చేశాడు. అప్పుడు ఆయన లలాటం నుంచి స్వేదం పుట్టింది. ఆ స్వేదం అనగా చెమట సర్వత్రా వ్యాపించి అపార జలరాశిగా మారింది. ఆ జలం నుంచి బంగారు కాంతితో ఒక అండం పుట్టింది. ఆ అండం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. అలా జన్మించిన బ్రహ్మ తూర్పు దిక్కుకు తిరిగి ధ్యానం చేయగా ఆయన నుంచి బూహ అనే వ్యాహృతి, గాయత్రి అనే ఛందస్సు, ఋగ్వేదం, అగ్ని అనే దేవత ఆవిర్భవించారు. తరువాత బ్రహ్మ పడమర దిశకు తిరిగి ధ్యానం చేశాడు. అప్పుడు ఆయన నుంచి భువహ అనే వ్యాహృతి, త్రిష్టప్ అనే ఛందస్సు, యజుర్వేదం, వాయువు అనే దేవత ఆవిర్భవించారు. బ్రహ్మ ఉత్తర దిక్కుకు తిరిగి ధ్యానం చేశాడు. ఆ సమయంలో ఆయన నుంచి స్వహ అనే వ్యాహృతి, జగతి అనే ఛందస్సు, సామవేదం, సూర్యుడు అనే దేవత జన్మించారు. తరువాత బ్రహ్మ దక్షిణ దిక్కుకు తిరిగి మళ్ళీ ధ్యానం చేశాడు. అప్పుడు మహహ అనే వ్యాహృతి, అనుష్టుప్ అనే ఛందస్సు, అధర్వణ వేదం, సోముడు అనే దేవత ఆయన నుంచి ఆవిర్భవించారు. తరువాత బ్రహ్మ మరోసారి ధ్యానం చేయగా ఆయనకి పాలసముద్రం మధ్యలో ఒక మహాదేవుడు దర్శనమిచ్చాడు. ఆ మహాపురుషుడు 1000 తలలతో ప్రకాశిస్తున్నాడు. ఆయనకి 1000 నేత్రాలు ఉన్నాయి. విశ్వ కళ్యాణ కారకుడుగా, విశ్వాతీతుడిగా, నిత్యమై సర్వస్వరూపంగా వెలసిల్లి ఆయనే శ్రీమన్నారాయణుడు. ఈ సకల జగత్తు ఆయన స్వరూపమే. ఈ ప్రపంచం మొత్తానికి నారాయణుడే ఆధారంగా ఉన్నాడు. ఆ నారాయణుడే విశ్వపతి, విశ్వానికి ఈశ్వరుడు, విశ్వస్వరూపుడు. అధోముఖంగా ఉన్న పద్మం మొగ్గలాగా పద్మకోశంతో సమానంగా మానవుడి హృదయంలో ఆయన వ్రేలాడుతూ ఉంటాడు. ఆయన వ్రేలాడే హృదయం మధ్యలో ఎన్నో నాడులున్నాయి. ఆ నాడుల మధ్య భాగంలో 4 వైపులా మహాజ్వాలలు వెదజల్లుతూ వైశ్వానరాగ్ని వెలుగుతూ ఉంటుంది. ఆ అగ్ని మధ్య భాగంలో అతి చిన్న దీపశిఖల ఒక జ్వాల ఊర్ధ్వముఖంగా వెలుగుతూ ఉంటుంది. అలా వెలుగుతున్న శిఖ మధ్య భాగంలోనే పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనే బ్రహ్మ, ఈశానుడు, దేవేంద్రుడు. అతడే అక్షరుడు, పరమతత్వం, స్వరాట్ అని ఈ మహోపనిషత్తు చెబుతోంది. ద్వితీయోధ్యాయ. పూర్వం మహాతేజస్సుతో విరాజిల్లేవాడు, స్వస్వరూపాన్ని దర్శించుకొని ఆనంద తత్పరత పొందేవాడు అయిన శ్రీశుకుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన తన పుట్టుకతోనే సత్య పదార్థాన్ని తెలుసుకున్నాడు. ఆ కారణంగానే పరమాత్ముడైన ఆ సుఖమహర్షి తన స్వంత వివేకంతో ఎవరి నుంచి ఎలాంటి ఉపదేశం పొందకుండా చాలా స్వల్పకాలంలోనే తనకు తాను ఆత్మవిచారణ చేసుకున్నాడు. మనస్సుతో సహా ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని ఆత్మస్వరూప నిశ్చయ జ్ఞానాన్ని పొందాడు. పరమాత్మ అనేది అనిర్వచనీయమైంది, అగమ్యంగా ఉన్నది, అణుమాత్ర స్వరూపంతో ఉన్నది అయినందువల్ల చిన్మాత్రమైన ఆ పరమాత్మ ఆకాశం కన్నా చాలా సూక్ష్మంగా ఉంటుంది.
అలా పరమసూక్ష్మంగా ఉన్న ఆ చిద్వస్తువులో మాయాశక్తికి చెందిన విషమ గుణాలు చేరుతాయి. దానివల్ల అనంతకోటి బ్రహ్మాండ రేణువులు ఆవిర్భవించి అవి స్థిరంగా కొంతకాలం ఉండి చివరికి లయమైపోతాయి. పరబ్రహ్మం బాహ్యంగా ఒక శూన్యంలాగా కనిపించటం వల్లనే అది ఆకాశం అని చెప్పబడింది. ఆ బ్రహ్మం చిత్స్వరూపంగా ఉండటం వల్ల అది ఆకాశంలో విలక్షణమై ఉంది. అసలు ఆ బ్రహ్మం అనేది ఆకాశం కానిది, ఆకాశం లేనిది, ఇది అని నిర్దేశించి చెప్పటానికి వీలు లేనిది. అదే సత్, అదే చిత్. ఈ ఆత్మ అనే వస్తువు ప్రకాశ స్వరూపంగా, చేతనంగా, విజ్ఞాన ఘనంగా, శిలా సదృశ్యంగా ఉంది. అది అనగా పరబ్రహ్మం ఆకాశంలాగా స్వస్వరూపంలో తదధిష్టానంగా అనుభూతమై ఉంది. అది చిత్ర విచిత్రంగా ఉన్న ఈ సృష్టి వికాసాన్ని ఛేదిస్తుంది. ఈ విశ్వం అనేది ఆ పదానికి లక్ష్యంగా ఉన్న పరమాత్మకి చెందిన వెలుగే. అందుకే విశ్వం ఆత్మ కన్నా ప్రత్యేకమైంది కాదు. అసలు ఈ జగత్తు వేరు అనే భేదభావం కూడా ఆత్మలోనే పుడుతుంది. అందుకే ఈ భేదం కూడా ఆత్మమయమై ఉంటుంది. అలాగే అధిష్టాన రూపంలో ఉన్న ఆత్మ సర్వంతో సంబంధాన్ని కలిగి సర్వత్రా వ్యాపించి గమనక్రియ అనేది లేకుండా ఉంటుంది. ఈ ఆత్మకి జాతి, గుణం, క్రియ అనేవి ఉండవు. అది త్రికాల బాధ్యంగా సత్యమై ఉంటుంది. అదే విజ్ఞానానంద స్వరూపమైన పరబ్రహ్మం. ఇది త్యాగమూర్తులైన వారికి పరమగతిగా ఉంటుంది. సర్వసంకల్ప సన్యాసపూర్వకంగా పరిశుద్ధమైన మనసుతోనే ఆ పరబ్రహ్మని తెలుసుకోవాలి. అది భావాతీతమైనది, భావరహితమైనది కూడా. జాగృతావస్థలో ఉన్నప్పుడు ఎవడికి దృశ్యమాన జ్ఞానం నశిస్తుందో అలాంటి వాడి స్థితినే జ్ఞానం అంటారని పెద్దలు చెబుతారు. అలాగే వృత్తి జ్ఞాన శూన్య జ్ఞానమే అసలైన జ్ఞానమని మరికొందరు చెబుతారు. ఈ జగత్ ఉత్పత్తి ప్రళయాలనేవి వృత్తి జ్ఞానానికి చెందిన వికాస సంకోచాలు. వాక్కులకి గోచరం కాని సచ్చిదానంద పరబ్రహ్మమే నేను, ఇతరమైనదేది నేను కాను అనే సిద్ధాంతమే వేదాంత వచనాల పరమార్థం. ఈ విషయాలన్నిటినీ తన సూక్ష్మ బుద్ధితో స్వయంగా తెలుసుకున్నాడు సుఖమహర్షి. ఈ విధంగా తెలుసుకున్నప్పటికీ స్వయం ప్రాప్తి పరమతత్వం మీద సంతృప్తి చెందిన మానసిక విశ్రాంతిని మాత్రం పొందలేకపోయాడు. మేఘాల నుంచి కారే వాన నీటి నుంచి బయటికి రాలేని చాతక పక్షిలాగా ఎన్నో రకాల భోగాల నుంచి, విషయ చాపల్యాల నుంచి ఉపరతిని పొందిన వాడైన సుఖమహర్షి ఆత్మ మీద నిలకడ దృష్టితో ఉన్నాడు. ఒకప్పుడు మేరు పర్వత ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్నవాడు ప్రజ్ఞావంతుడైన సుఖమహర్షి తన తండ్రి కృష్ణద్వైపాయనుడిని అనగా వ్యాసుల వారిని దర్శించి భక్తి ప్రపత్తులతో ఆయనకు నమస్కరించి ఇలా అడిగాడు: మహాముని, అసలు ఈ సంసారం అనే ఆడంబరం ఎలా ఉత్పత్తి అయింది? దీని రూపం ఎలా ఉంటుంది? ఈ సంసార భారం ఎలాంటి వారికి ఎప్పుడు ఉపశమిస్తుంది? దయచేసి తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి తన కుమారుడైన సుఖమహర్షి అడిగిన ప్రశ్నలన్నిటికీ తగిన సమాధానం చెప్పాడు. అంతా విన్న సుకుడు, తండ్రి, తమరు చెప్పిన విషయాలన్నీ నాకు ఇంతకు ముందే తెలుసు అని వ్యాసుడి మాటల్ని గౌరవించలేదు. అప్పుడు వ్యాసుడు సుఖమహర్షి అభిప్రాయాన్ని గ్రహించి, నాయనా సుఖ, నిజం చెప్పాలంటే నీవు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం నాకు తెలియదు. మిథిలా నగరంలో జనకుడనే ఒక మహారాజు ఉన్నాడు. ఆయన నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ తగిన సమాధానాలు చెప్పగలడు, కనుక నీవు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. వ్యాసుడి మాటలు విన్న శుకుడు మేరు పర్వతం మీద నుంచి క్రిందకు దిగి సరాసరి జనక మహారాజున్న మిథిలా నగరానికి చేరుకున్నాడు. అక్కడ ద్వారపాలకులు లోపలికి వెళ్ళి జనక మహారాజుతో, ప్రభు, వ్యాసుల వారి పుత్రుడైన సుఖమహర్షి వచ్చి మన సింహద్వారం దగ్గర ఉన్నారు అని విన్నవించారు. భటుల మాటలు విన్న జనకుడు సుఖమహర్షిని పరీక్షిద్దామని భావించి ఆయనకి ఏ విధమైన ఆహ్వానం పలకకుండా ఆయన్ని అక్కడే ఉండనివ్వమని వారికి చెప్పి 7 రోజులు అలాగే ఉన్నాడు. 7 రోజుల తర్వాత జనకుడు సుఖమహర్షిని తన రాజప్రసాదంలోకి రానిచ్చాడు. లోపలున్న భవనంలోకి వచ్చిన శుకుడికి మరో 7 రోజుల పాటు జనకుడు కనిపించలేదు. ఆ 7 రోజుల్లో శుకుడికి అందమైన స్త్రీలతో సేవలు, రుచికరమైన విందు భోజనాలు లాంటి సుఖభోగాల్ని ఏర్పాటు చేశాడు. అయితే స్థిరంగా పాతుకుపోయిన పర్వతాన్ని పిల్లగాలులు ఏ విధంగా కదిలించలేవో అదేవిధంగా జనకుడు ఏర్పాటు చేసిన సుఖాలేవి సుఖమహర్షిని ఏమాత్రం చెలింపజేయలేకపోయాయి. ఆ మహర్షి కేవలమైన మనస్సంకల్పంతో, పవిత్ర భావంతో, ప్రసన్నమైన మనసుతో మౌన దీక్ష వహించి పూర్ణచంద్రుడిలా భాషిస్తూ నిశ్చలంగా ఉన్నాడు. ఆ విధంగా జనకుడు సుఖమహర్షిని పరీక్షించి సంతృప్తి చెందాక ఆయన్ని స్వయంగా తన భవనంలోకి తీసుకెళ్లి ఆయనకు నమస్కరించాడు. ఆయనతో, ఓ సుఖయోగేంద్ర, ఈ లోకంలో మీరు చేయాల్సిన కార్యాలు ఏవీ లేవు. సంసార భారమే మీకు లేదు. ఇక మీరు కోరేది ఏమిటుంది అని అడగగా అప్పుడు సుఖమహర్షి, దేవా జనకరాజేంద్ర, ఈ సంసారం అనే ఆడంబరం ఏ విధంగా ఏర్పడింది? ఇది ఏ విధంగా లయమవుతోంది అనగా నశిస్తుంది? దయచేసి నాకు ఈ విషయాలు తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు జనక మహారాజు
శుకుడు అడిగిన ప్రశ్నలకి ఉన్నదన్నట్టుగా సమాధానం చెప్పాడు. అంతా విన్న శుకుడు, మహారాజా, మా తండ్రి గారైన వ్యాసుల వారు కూడా ఇదే విషయాన్ని గురించి నాకు చెప్పారు. తమరు కూడా సంసారం గురించి ఆయన చెప్పిన విషయాల్ని నాకు బోధించారు. మహాజ్ఞాన సంపన్నులైన మీ మాటల వల్ల వాక్యార్థమే శాస్త్రాలలో కనిపిస్తోందని నాకు అనిపిస్తోంది. ఈ సంసారం అనేది మనోవికల్పాల వల్ల పుడుతూ వికల్పరాహిత్యం వల్ల నశిస్తోంది. దగ్ధమైన ఈ సంసారం నిస్సారమైందని, దీనివల్ల మానవుడికి ఎలాంటి ప్రయోజనం లేదని, అసలు దీనికి ఉనికే లేదని నా నిశ్చిత అభిప్రాయం అన్నాడు శుకుడు. తిరిగి ఆయనతో, జనకరాజా, సంసారం ఎలాంటిది? దీని విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఆ పారమార్థిక సత్యం గురించి నాకు బోధించండి. భ్రాంతితో నిండిన మనసుతో ఉన్న నేను మీ బోధ వల్ల విశ్రాంతిని పొందగలుగుతాను అని అన్నాడు. అప్పుడు జనకుడు శుకుడికి ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. సుఖయోగి, జ్ఞాన విస్తారమైన సారాంశాన్ని వివరంగా చెబుతున్నా శ్రద్ధగా విను. నేను చెప్పే ఈ విషయాల్ని అర్థం చేసుకున్న జీవుడు వెంటనే జీవన్ముక్త దశని పొందుతున్నాడు. అసలు దృశ్యం అనేది లేదు అనే ఆత్మజ్ఞానంతో తన మనసులో ఉన్న దృశ్య భాగాల్ని తుడిచివేస్తే తక్షణమే ఆ మానవుడికి మహోన్నతమైన నిర్వాణ సుఖం లభిస్తుంది. రాగద్వేషాలనే వాసనల్ని సంపూర్ణంగా వదిలివేయటాన్ని ఉత్తమ మోక్షం అని పండితులు అంటారు. ఇదే మోక్షం పొందటానికి సరైన మార్గం. లోకంలో ఎవరైతే వాసనలతో నిండి ఉంటారో వారు జనన మరణాది అవస్థలను పొందుతూనే ఉంటారు. పరిశుద్ధమైన వాసనలతో ఉండేవారు అలాంటి అవస్థను పొందరు. ఇలాంటి వారే యథార్థాన్ని తెలుసుకున్నవారు జీవన్ముక్తులు అవుతారు. అంతేకాదు, వారు మహాత్ములుగా కూడా పూజించబడతారు. ఓ బ్రహ్మ, లోకంలో దృఢమైన విషయ చింతన బంధం అని చెప్పబడుతుంది. వాసనల్ని అనగా దుష్ట కోరికల్ని క్షయం చేసుకోవటమే మోక్షమని ప్రబోధించబడుతుంది. ఇక్కడ వాసనలు అంటే శరీర లోక శాస్త్ర వాసనలు అని అర్థం. తపస్సు, యోగం లాంటి సాధనాలు చేయకుండానే ఎవరికైతే సహజ సిద్ధంగా భోగాల మీద కాంక్ష ఉండదో అతడే జీవన్ముక్తుడని చెప్పబడతాడు. అలాగే కాలానుగుణంగా ఎవడైతే సకల సుఖభోగాలు అనుభవిస్తున్నప్పటికీ, దుఃఖాలు పొందుతున్నప్పటికీ ఎలాంటి హర్షాన్ని విషాదాన్ని పొందడో అతడే జీవన్ముక్తుడని వ్యవహరించబడతాడు. హర్షం, అమర్షం, భయం, క్రోధం, కామం, కార్పణ్యం అనే ఈ సంకల్ప వృత్తులు ఎవడి అంతఃకరణాన్ని తాకలేవో అతడే జీవన్ముక్తుడు. అహంకార సహితంగా ఉండే వాసనల్ని అవలీలగా త్యాగం చేసి దానితో పాటు దృశ్యాన్ని కూడా ఎవడు త్యాగం చేస్తాడో అతడు కూడా జీవన్ముక్తుడే అవుతాడు. ఎవడి అంతర్ముఖ దృష్టిలో ఇష్టం అయిష్టం అనేవి లేకుండా ఉంటాయో, ఎవడు నిత్యం సుషుప్తావస్థలో ఉన్నవాడిలా సంచరిస్తూ ఉంటాడో అతడే జీవన్ముక్తుడు. ఎవడు నిత్యం ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడో, ఎవడి మనస్సు సంపూర్ణంగా పవిత్రమై ఉంటుందో, ఎవడు అన్నిటికన్నా ఉత్తమమైన విశ్రాంతిని పొంది ఏ విషయాల గురించి ఆలోచించకుండా గత స్నేహితుడే జీవిస్తుంటాడో అలాంటి వాడు కూడా జీవన్ముక్తుడే అవుతాడు. ఎవడి హృదయం ఆకాశంలాగా దృశ్య విషయాల్లో కొంచెం కూడా సంగం పెట్టుకోకుండా ఉంటుందో, ఎవడి బుద్ధి జడం లేకుండా ఉంటుందో, ఎవడు నిత్యం చైతన్యంతో ఉంటాడో అలాంటి వాడు జీవన్ముక్తుడు. ఎవడు రాగద్వేషాల్ని, సుఖ సంతోషాల్ని, ధర్మాధర్మాల్ని, ఫలాఫలాల్ని లక్ష్య పెట్టకుండా ఎలాంటి ఆపేక్ష లేకుండా నిష్కామభావంతో సత్కర్మలు ఎవడు చేస్తుంటాడో అతడు కూడా జీవన్ముక్తుడే. ఎవడు మౌన దీక్ష వహించి అహంకారం లేకుండా అభిమానాన్ని, మాశ్చర్యాన్ని, ఉద్వేగాన్ని విడిచిపెట్టి సంకల్పరహితుడై తన కర్తవ్య కర్మల్ని చేస్తుంటాడో, ఎవడు సర్వత్రా విగత స్నేహితుడై కేవలం సాక్షిభావంతో ఉంటాడో, ఎలాంటి కోరికలు లేకుండా కర్మలు చేస్తుంటాడో, తన మనస్సులో ధర్మాధర్మాల్ని, సమస్త సంకల్పాల్ని, ఇష్టాల్ని, సర్వాన్ని వదిలిపెట్టి ఉంటాడో అతడు జీవన్ముక్తుడే. ఈ కనిపించే సమస్త దృశ్యాల్ని సమ్యక్ దృష్టితో ఎవడు పరిత్యజించి ఉంటాడో, కారం, పులుపు, ఉప్పు, చేదు, రుచి, అరుచి లాంటివన్నిటినీ సమానమైన భావంతో ఎవడు భుజిస్తుంటాడో, అలాగే వృద్ధాప్యం, మరణం, ఆపద, రాజ్యం, దరిద్రం అనే వీటన్నిటిని ఎవడు సమభావంతో ప్రీతిగా అనుభవిస్తాడో అలాంటి వాడు జీవన్ముక్తుడని చెప్పబడతాడు. ఎవడు బుద్ధిపూర్వకంగా ధర్మాధర్మాల్ని, సుఖదుఖాల్ని, జనన మరణాల్ని త్యాగం చేస్తుంటాడో, ఉద్వేగాన్ని, ఆనందాన్ని వదిలేసి స్వచ్ఛమైన సమత్వ బుద్ధితో పొంగిపోవటం, కృంగిపోవటం లేకుండా ఉంటాడో అతడు జీవన్ముక్తుడు. అన్ని రకాల కోరికల్ని, అన్ని రకాల సందేహాల్ని, అన్ని ప్రయత్నాల్ని, అన్ని నిశ్చయాల్ని ఎవడు జ్ఞానబుద్ధితో పరిత్యజిస్తాడో, సృష్టి స్థితి లయాలలో, ఉదయాస్తమాన సమయాలలో సమానమైన భావంతో ఉంటాడో అతడే జీవన్ముక్తుడు. ఎవడు ఏ కొంచెం కూడా ఎవరిని ద్వేషించకుండా ఉంటాడో, ఎవరిని కోరుకోడో, రాగద్వేష సహితంగా ఉంటాడో, ప్రారంధ భోగాల్ని మాత్రమే అనుభవిస్తుంటాడో, అలాగే సంయుక్తుడైనప్పటికీ నిష్కలుడిగా ఉంటాడో, మనస్సు ఉన్నప్పటికీ అమనస్కుడిగానే ఉంటాడో, సమస్తమైన సంపదలు ఉన్నప్పటికీ సమస్త వ్యవహారాల్లో
ఉన్నప్పటికీ వాటి మీద దృష్టి లేనివాడే ఉంటాడో, ఎవడు పూర్ణ బోధ స్వరూపుడిగా ఉంటాడో అలాంటి వాడు జీవన్ముక్తుడని చెప్పబడతాడు. ఈ విధంగా జీవన్ముక్తుడైన మానవుడు తన ఆయువు తీరి మరణించిన వెంటనే తన జీవన్ముక్త స్థితిని వదిలి విదేహముక్తి పదవిని పొందుతాడు. అలా విదేహముక్తి పొందిన ఈ జీవి ఇక జన్మించడు, మరణించడు. అతడు నిర్వికారుడైపోతాడు. సత్ అసత్తు కాడు, దూరం దగ్గర కాడు, అహం కూడా కాదు, ఇతరమైనవేవి కాడు. ఆ జీవన్ముక్తుడి స్థితి ఎలాంటిదంటే అది అత్యంత నిశ్చలంగా గంభీరంగా ఉంటుంది. అది వెలుగు చీకటి కానిది, మహావ్యాపకమై అద్వితీయమై సర్వత్రా నిలిచి ఉంటుంది. ఇంకా అది అనాఖ్యంగా అనభివ్యక్తంగా అతీతంగా ఉంటుంది. ఇది శూన్యమైనది కాదు, అలాగని సాకారంతో ఉండేది కాదు, అలాగే దృశ్యమైనది కాదు, దృశ్యం కానిది కాదు. అది పంచభూత పదార్థాల సముదాయం కాదు, కేవలం సత్తా మాత్రమైనది. అది అనంత రూపంలో సంస్థితమై ఉంటుంది. దాన్ని ఇది అని నిర్వచించటం సాధ్యం కాదు. పూర్ణం కన్నా అధిక పూర్ణంగా ఉంటుంది. అది సత్ అసత్ సదసత్ కూడా కాదు, భావం కాదు. అది కేవలం ఒక చిత్ పదార్థం, మహా చైతన్యవంతమైనది. అది అనంతం, అజరం, శివం, ఆది మధ్యాంతరహితం, నిరామయమై ఉండే అనాది సత్య పదార్థం. ద్రష్ట, దర్శన, దృశ్యం అనే త్రిపుటి మధ్య భాగంలో ఉండే కేవల దర్శనం ఏదైతే ఉందో అదే ఇది. దీనికన్నా గొప్పది, ఉత్తమమైనది మరేదీ లేదు. ఓ సుఖముని, నేను చెప్పిన ఈ విషయం నిశ్చయమైంది. ఇదే సిద్ధాంతం, ఇంతకు మించి మరేదీ లేదు. ఈ తత్వరహస్యాన్ని నీవు స్వయంగా ఇప్పుడు తెలుసుకున్నావు. నీ తండ్రి వ్యాసుడి నుంచి కూడా ఈ తత్వమే విన్నావు. జీవుడనేవాడు తన సంకల్పంతోనే బంధించబడతాడు. ఇదే సంకల్పం శూన్యమైతే ముక్తుడవుతాడు. అందుకని ఓ సుఖముని, నీవు స్వయంగా జ్ఞేయతత్వాన్ని తెలుసుకున్నవాడు అయ్యావు. ఏ మహాత్ముడికైతే సకల సుఖభోగాల మీద విరక్తి కలుగుతుందో, సకల దృశ్య వస్తువుల మీద వైరాగ్యం కలుగుతుందో అలాంటి వాడికి కూడా ఇది స్వసంవేద్యమే అవుతుంది. పరిపూర్ణ హృదయుడివైన నీకు ప్రాప్తించాల్సిందంతా ప్రాప్తించింది. ఓ బ్రహ్మన్, నీ స్వరూపమే తపస్సులా ఉంది. నీవు ముక్తిని పొందిన వాడివి. నీకున్న భ్రాంతిని వదిలిపెట్టు. ఓ సుఖముని, బాహ్యాన్ని అతిక్రమించింది, బాహ్యరహితమైనది, బుద్ధి లోపల ఉన్నది అయిన తత్వాన్ని దర్శించిన వాడివయ్యావు. అన్నిటికీ సాక్షిగా ఉన్న నీవు పరిపూర్ణుడివి. ఈ విధంగా జనక మహారాజు చెప్పిన బోధ విన్నాక సుఖమహర్షి సందేహాలు తీరి, కోరికలన్నీ నశించి, శోకభయ శూన్యుడై తనకు తానుగా మానసిక విశ్రాంతిని పొందాడు. తరువాత సుఖమహర్షి అఖండ సమాధి స్థితిని పొందటం కోసం తిరిగి మేరుపర్వత శిఖరానికి వెళ్ళిపోయాడు. అలా మేరుపర్వతాన్ని చేరిన సుఖుడు అక్కడ 1000 సంవత్సరాలు నిర్వికల్ప సమాధి స్థితిని పొంది తైలం లేని దీపంలాగా ఆత్మలో విశ్రమించిన వాడయ్యాడు. జలబిందువులు సముద్రంలో చేరి అభేదం పొందిన విధంగా సుఖుడు కూడా నిర్వాసన స్థితిని పొంది సంకల్ప దోషాలను పోగొట్టుకుని పరిశుద్ధుడై పరమపావనమైన పరమపదంతో ఐక్యాన్ని పొందాడు సుఖుడు. తృతీయోధ్యాయ. పూర్వం నిదాగుడు అనే ఒక మునీశ్వరుడు ఉండేవాడు. ఆయన చిన్నతనంలోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి తండ్రి అనుమతితో తీర్థయాత్రలు చేయటానికి బయలుదేరాడు. అలా బయలుదేరిన ఆ మహర్షి 3.5 కోట్ల తీర్థాలలో స్నానం చేసి కొన్నాళ్లకు తిరిగి తన తండ్రి ఆశ్రమానికి చేరుకున్నాడు. మహాయశస్సంపన్నుడై ఆ నిదగ మహర్షి తన తండ్రి రుభువుకి నమస్కరించి ఆయనతో ఇలా అన్నాడు: తండ్రి, నేను ఎప్పటిదాకా 3.5 కోట్ల తీర్థాలలో స్నానం చేశాను. ఆ తీర్థాలలో స్నానం చేయగా లభించిన పుణ్యఫలంతో నా మనసులో ఈ విధమైన జ్ఞాన విచారణ కలిగింది. అదేమిటంటే, ఈ సృష్టిలో సకల జీవులు పుడుతున్నాయి, తిరిగి మరణిస్తున్నాయి, తిరిగి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ ఉన్నాయి. ఇవన్నీ అస్థిరాలే కదా. మానవులు పడే అన్ని రకాల కష్టాలకి కారణం వారు చేసే పాపాలే కదా. సమస్త సత్కర్మలు విభవానికి కారకాలు. వివిధ రూపాల్లో ఉండేవి ఇనుపమేకుల్లాంటివి అయిన దుష్కర్మలు అవి జ్ఞానభావంతో నశిస్తాయి. ఇలా పాపకర్మలన్నీ మనస్సంకల్పితమైన కర్మలే. పరస్పర విరుద్ధంగా ఉండే ఈ కర్మగతి చాలా విచిత్రంగా ఉంటుంది. మరుభూముల్లో ఎంతో దూరం నడిచిన వాడికి ఆయాసం వచ్చినట్లుగా విషయ సుఖాల మీద నాకు విరక్తి కలిగింది. ఈ సంసార దుఃఖం ఎలా నశిస్తుందో అనే ఆలోచనతో నా మనసు ఎంతో పరితపిస్తుంది. లోకంలో ఎన్నో రకాల చింతలకి కారణమైన ధనం నాకు ఆనందాన్ని కలిగించటం లేదు. స్త్రీలు, సంసారం, సంతానం, ఇల్లు, వస్తువులు ఇవన్నీ ఉగ్రమైన ఆపదలకి మూలమైనవేనని నాకు అనిపిస్తుంది. తండ్రి, ఈ సంసారంలో సానుకూలమైనది, అత్యంత ప్రియమైనది అయిన సంపద ఉంది అని భావిస్తే ఆ భావన అనేది మానవులకి యథార్థంగా మహామోహాన్ని కలిగిస్తోంది. కనుక సంసార భాగ్యం అనేది ఆనందాన్ని ఇవ్వలేదు. మనిషి ఆయుర్దాయం అనేది చిగురుటాకు కొన మీదున్న నీటి బిందువుల క్షణభంగురమైనది.
ఒక పిచ్చివాడు యోగ్యమైన వస్తువుని వదిలిపెట్టినట్టుగా ఈ శరీరం కూడా అకాలంలో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నిరంతరం విషయ సుఖాలనే విషంతో మనసు చెదిరిపోయి ఆత్మజ్ఞానాన్ని కోల్పోయిన మూర్ఖులకి ఆయుర్దాయం అనేది ఆయాస కారణం అవుతుంది. గాలిని పిడికిట బంధించవచ్చు, ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేయవచ్చు, జలతరంగాల్ని చేత్తో ప్రోగు చేయవచ్చు, కానీ ప్రాణాన్ని నిలపటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఏ మానవుడైతే ప్రాప్తమై ఉన్న అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించి దుఃఖాల్ని పోగొట్టుకుని అత్యంత ఆనందాన్ని అనుభవిస్తాడో అలాంటి మానవుడి జీవితమే ధన్య జీవితం. లోకంలో వృక్షాలు జీవిస్తున్నాయి, మృగాలు పక్షులు జీవిస్తున్నాయి. అలాంటి జీవనం ఒక జీవనం కాదు. ఎవడి మనస్సు అయితే ఆత్మానుసంధానంతో నిండి ఉంటుందో అలాంటి వాడి జీవితమే గొప్ప జీవితం. అలా జీవించిన వాడే నిజంగా జీవించిన వాడు. ఎవరు ఈ ప్రపంచంలో తిరిగి జన్మను పొందరో సాధు జీవితం కలిగిన ఆ సజ్జనులే ధన్యజీవులు. అలాంటి వారి జన్మే ఉత్తమ జన్మ. మిగిలిన వాళ్ళంతా వృద్ధ గార్ధబాలతో అనగా గాడిదలతో సమానం. అవివేకంతో ఉన్నవాడికి శాస్త్రం ఒక పెద్ద భారం, రాగయుక్తుడికి జ్ఞానం భారం, అశాంత చిత్తం కలిగిన వాడికి మనస్సు భారం, ఆత్మజ్ఞాన శూన్యుడికి శరీరం భారం. మానవుడికి అహంకారం వల్లనే ఆపదలు, దుష్ట చింతనలు, అన్ని కోరికలు కలుగుతాయి. అహంకారం కన్నా మించిన శత్రువు మరొకడు లేడు. అహంకార వశాన చరాచరాత్మకమైన ఏ వస్తువుల్ని నేను అనుభవిస్తున్నానో ఆ వస్తువులన్నీ అశాశ్వతాలే. సర్వం మిథ్యే. అహంకారం లేనిదే వస్తువు. గ్రామ శునకం అనగా కుక్కలాగా మనస్సు ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. అది వ్యర్థంగా దూరం దూరంగా పరిగెడుతుంది. ఆశ అనే ఆడకుక్కని వెంబడించి పరిగెత్తే మగ కుక్కలాగా క్రూరమైన ఈ మనస్సు వెంటపడి పరిగెడుతూ నేనొక జడుడిలాగా తిరుగుతున్నాను. తండ్రి, నేనిప్పుడు నా మనస్సుకి దాసుడిని కాక దాని నుంచి ముక్తిని పొందాను. గొప్ప సముద్రాన్ని తాగటం కన్నా, మేరు పర్వతాన్ని పెకలించటం కన్నా, అగ్నిని తినటం కన్నా మనస్సుని నిగ్రహించుకోవటం మనిషికి చాలా కష్టం. మానవుడి చిత్తమే అన్ని అనర్థాలకి కారణం. మనస్సు ఉంటే ఈ జగత్రయం అనగా 3 లోకాలు ఉంటుంది. ఎప్పుడైతే మనసు క్షీణిస్తుందో అప్పుడే జగత్తు కూడా క్షీణిస్తుంది. అందుకే ఎంతో ప్రయత్నం చేస్తేనే సరే మనస్సు అనే వ్యాధికి చికిత్స చేయాలి. ఓ తండ్రి, ఒక చిట్టెలుక వీణతంత్రుల్ని కొరికినట్టుగా నాలోని ఇచ్చ అనగా కోరిక నేను ఆశ్రయించిన గుణాలన్నింటినీ కొరికేస్తుంది. నా హృదయ పద్మంలో ఉన్న తృష్ణ అనే తుమ్మెద క్షణకాలంలో పాతాళానికి పోతుంది. మరుక్షణంలోనే అది ఆకాశంలోకి ఎగురుతోంది. మరో క్షణంలో దిక్కులనే పొదరిల్లులో సంచరించి వస్తుంది. సంసార బంధం లాంటి సకల దుఃఖాలకి కారణం ఈ తృష్ణే. మానవుడికి దీర్ఘకాలం దుఃఖాన్ని కలిగించేది కూడా ఈ తృష్ణే అనగా కోరికే. గొప్ప అంతఃపురంలో నివసించేవాడిని కూడా గొప్ప బాధల్లోకి నెట్టేసేది ఈ తృష్ణే. అసలు ఈ తృష్ణ అనే మహావ్యాధిని నిర్మూలించడానికి ఒక మహామంత్రం ఉంది. అదేమిటంటే చింతాత్యాగం అనే కోరికల్ని అనగా విషయ సంకల్పాలని పెట్టడం. తండ్రి, ఈ తృష్ణ మొదట్లో ఆనందాన్ని, చివరికి విషాదాన్ని కలిగిస్తుంది. ఈ శరీరం లాంటి గుణశూన్యమైనది, నీచమైనది, శోచమైనది అయిన పదార్థం మరొకటి లేదు. ఈ శరీరమే ఒక మహాగృహం. ఈ గృహంలో అహంకారం అనే గృహస్థుడు నివసిస్తున్నాడు. ఓ గురుదేవా, ఈ శరీరం నశించుగాక, లేక ఎంతకాలం జీవించుగాక. ఇలాంటి శరీరంతో నాకేం పని? 10 ఇంద్రియాలనే పశువులతో తిరుగుతున్న తృష్ణ అనగా కోరిక అనే భార్యతో, చిత్తవృత్తులనే సేవకులతో నిండి ఉన్న ఈ శరీరం అనే గృహం నాకు ఇష్టం లేనిది. నాలుక అనే కోతితో ఆక్రమించబడ్డ ముఖద్వారం కలిగి భీకరంగా ఉన్నది. దంతాలు ఎముకలతో కనిపిస్తున్నది అయిన ఈ శరీరం అనే భవనమంటే నాకు ఇష్టమంటే లేదు. ఓ మునీశ్వర, తండ్రి, బాహ్యాభ్యంతరాలలో రక్తమాంసాలతో నిండి మరణదర్పం కలిగిన ఈ శరీర సౌందర్యం ఏదో చెప్పు. శరత్కాల మేఘంలోని మెరుపుల్లో, గంధర్వ నగరాల్లో శాశ్వతత్వాన్ని ఎవడు నిశ్చయించుకుంటాడో అలాంటి వాడే ఈ శరీరాన్ని నమ్ముకుంటాడు. చిన్నతనంలో గురువు వల్ల భయం, తల్లిదండ్రుల వల్ల భయం, తనకన్నా పెద్ద పిల్లల వల్ల, ఇతర ప్రజల వల్ల భయం, ఇలా మానవుడి బాల్యమంతా ఒక భయమందిరంలో ఉండిపోయింది. యవ్వనంలో ఉన్నప్పుడు మానవుడు తన చిత్తంలో దాగిన ఎన్నో భ్రమలకి కారణమైన కామం అనే పిశాచికి బలవంతంగా వశడైపోతున్నాడు. మనిషికి వార్ధక్య దశలో వణుకు ఏర్పడుతుంది. ఆ స్థితిలో అతన్ని బంధుమిత్రులు, భార్యాపుత్రులు ఒక పిచ్చివాడిని చూసినట్టు చూస్తారు. సేవకులు కూడా పరిహాసం చేస్తారు. అంతేకాదు, ఈ వార్ధక్యంలో దైన్య దోషమయమైన సుదీర్ఘమైన ఆశ అనేది వృద్ధి చెందుతుంది. ఈ పేరాసే మనిషి హృదయంలో తాపాన్ని పుట్టిస్తుంది. ఆశ అనేది సకల దుఃఖాలకి స్నేహితురాలు. అసలు ఈ సంసారంలో సుఖమైన భావన ఎక్కడైనా ఉందా? ఒకవేళ సుఖం ఉంది అని భావిస్తే చాలు, వెంటనే యమధర్మరాజు వచ్చి ఒక గడ్డి పరకలాగా మనిషి ప్రాణాలని తుంచికెళ్ళిపోతాడు. గడ్డి, ఆవగింజ, బంగారం,
మహేంద్ర పర్వతం, మేరు పర్వతం, చిన్న వస్తువులు, పెద్ద వస్తువులు ఇలా అన్నిటినీ కుక్షింబరుడైన కాలుడు అనగా యముడు భస్మం చేస్తాడు. ఈ విధంగా సర్వసంసారి అయిన కాలయముడు ముల్లోకాల్ని ఆక్రమించాడు. ఓ తండ్రి, ఒక యంత్రంలాగా కదిలేది, నాడులు, ఎముకలు, కాళ్ళ లాంటి వాటితో నిండి ఉన్నది, మాంసం బొమ్మ లాంటిది అయిన స్త్రీ శరీరంలో సౌందర్యం అనేది ఎక్కడుంది? చర్మాన్ని, మాంసాన్ని, రక్తాన్ని, చెమటిని వేరువేరుగా చేసి నీ కళ్ళతో చూడు. అందులో రమ్యత్వం ఎక్కడుంది? వృధాగా మోహంలో పడటం ఎందుకు? మేరు పర్వత శిఖరంలో, ఆ పర్వతం చర్యల్లో జలజలా ప్రవహించే జలప్రవాహంలాగా తలతలా మెరిసే ముత్యాల హారంతో ప్రకాశించే స్త్రీ స్థనం కాలక్రమంలో శ్మశానాల్లో, దిగంతాల్లో కుక్కలతో అన్నం ముద్దలాగా భక్షించబడుతుంది. పొడవైన కేశాలతో కళ్ళకు అందమైన కాటుక పెట్టుకొని చూడటానికి ఎంతో అందంగా ఉన్నప్పటికీ స్త్రీలను తాకకూడదు. ఎందుకంటే అలాంటి అందమైన స్త్రీలు దుష్కృతం అనే అగ్నిశిఖల్లాంటి వారు. తమని తాకిన పురుషుడిని ఒక గడ్డిపూచలాగా దహించేస్తారు. స్త్రీలు శృంగార సహితులైనప్పటికీ స్వరూపంతో రసం లేనివారే. అలాంటి అందమైన స్త్రీలు ఈ లోకంలో ఉన్న, ఎంతో దూరంలో ఉన్న ఆ నరకాగ్నుల్ని బాగా దహింపజేసే దారుణమైన సమిధుల్లాంటి వాళ్ళు. కాము అనే కిరాతకుడు పురుషులనే పక్షుల్ని బంధించటం కోసం అందమైన స్త్రీలు అనే వలని విసురుతుంటాడు. జన్మ అనే చెరువులో, చిత్తం అనే బురదలో తిరుగుతుండే పురుషులనే చేపల్ని పట్టుకోవడం కోసం మన్మధుడు కామం అనే వలత్రాడుని తిప్పుతున్నాడు. ఆ వలలో ఎరగా అందమైన స్త్రీ అనే రత్నాన్ని పెట్టాడు. సకల దోషాలు నిండుగా ఉన్న నవరత్నాల పెట్టె లాంటిది, నిత్యం దుఃఖాల్ని కలిగించే సంఖ్యల అందమైన స్త్రీ. ఇలాంటి అందమైన కాంతలతో సంబంధం ఇక చాలు. ఎవరికైతే సొంతంగా ఒక స్త్రీ ఉంటుందో అతడికే భోగేచ్ఛ ఉంటుంది. అసలు స్త్రీ లేనివాడికి భోగం మీద కోరిక ఎందుకుంటుంది? స్త్రీని త్యాగం చేసినవాడు ఈ జగత్తునే త్యాగం చేసిన వాడవుతాడు. స్త్రీని వదిలిపెడితే ఈ ప్రపంచాన్నే వదిలిపెట్టినట్టు. ప్రపంచాన్ని వదిలిపెట్టిన వాడే సుఖవంతుడు. అలాంటి వాడికి దిక్కులన్నీ అదృశ్యమైపోతాయి. దేశాలన్నీ నశిస్తాయి. ఇతరులకు పాఠాలు నేర్పిస్తాయి. పర్వతాలు శిథిలమవుతున్నాయి. నక్షత్రాలు జీర్ణమవుతాయి. సముద్రాలు శుష్కించిపోతున్నాయి. ధ్రువ నక్షత్రం స్థానం తప్పుతుంది. సకల సిద్ధులు నశిస్తాయి. దేవతలు, రాక్షసులు లాంటి వారంతా జీర్ణమైపోతున్నారు. ఎంతో గొప్ప పదవుల్లో ఉన్న బ్రహ్మేంద్రాదులు కూడా అదృశ్యమైపోతున్నారు. భావం అనేది అభావం అవుతుంది. దిక్పాలకులు కూడా అదృశ్యం అవుతున్నారు. సముద్ర జలాలలో బడబానలం ఎలా విలీనమవుతుందో అదేవిధంగా సకల భూతాలు నశిస్తాయి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా స్వరూప స్థితిలో లీనమవుతున్నారు. క్షణంలోనే ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఒక్క క్షణంలోనే సంపదలు వస్తున్నాయి. క్షణంలో జననం, క్షణంలో మరణం సంభవిస్తుంది. ఈ దృశ్యమానమైన సృష్టి మొత్తం నశించేదే. క్షణభంగురమే. ఒక్కొక్కప్పుడు భయస్థుడు కూడా గొప్ప బలవంతుడిని హతం చేయటం చూస్తూనే ఉంటాం. అలాగే ఒక్కడు 100 మందిని హతం చేయటం కూడా చూస్తుంటాం. లోకంలో అసలు విషయం అనేది విషం కాదు, విషయ వాసనలే నిజమైన విషం. ఎందుకంటే విషం అనేది జన్మనే నశింపజేస్తుంది. విషయాలనేవి ఎన్నో జన్మల్ని నశింపజేస్తాయి. తండ్రి, దోషాలనే దావాగ్నితో దహించబడ్డ నా హృదయంలో ఇలాంటి భావాలు స్ఫురిస్తున్నాయి. అందుకనే సరస్సుల్లో మృగతృష్ణలాగా నాకు భోగాల మీద వాంఛ కలగటం లేదు. కనుక ఓ గురుదేవా, మీరు నాకు తత్వజ్ఞానాన్ని బోధించండి. మీరు నాకు బోధించకపోతే నా మానాన్ని త్వజించి అనగా అభిమానాన్ని, మాత్సర్యాన్ని అనగా అసూయ కూడా వదిలిపెట్టి ఒక చిత్రపటంలో చిత్రించిన చిత్రంలాగా ఎలాంటి చలనం లేనివాడిలాగా ఉండిపోతాను అని అన్నాడు నిదాఘుడు. చతుర్థోధ్యాయ. నిదాఘముని మాటలు విన్న ఋభు మహర్షి అతడితో, కుమార, ఈశ్వరుడి అనుగ్రహంతో నీవు అన్ని విషయాలు తెలుసుకున్నవాడు అయ్యావు. ఇకపై నీకు తెలుసుకోవలసిన జ్ఞానం ఏదీ లేదు. నీవు జ్ఞానివైనప్పటికీ మనోమాలిన్యం వల్ల పుట్టిన భ్రమని నీకు తొలగిస్తాను. కుమార, మోక్షం అనే ద్వారానికి 4 ద్వారపాలకులు ఉంటారు. వారే 1 సమం, 2 విచారణ, 3 సంతుష్టి, 4 సజ్జన సాంగత్యం అనేవారు. ఈ 4 మోక్ష ద్వార పాలకులలో కనీసం ఒక్కరినైనా ఏదో ఒక ప్రయత్నం చేసి గట్టిగా ఆశ్రయించాలి. అలా ఒక్కరిని గనుక వశం చేసుకోగలిగితే మిగిలిన 3 అవలీలగా నీకు వశమైపోతారు. మానవుడు శాస్త్రాభ్యాసం చేయటం, సజ్జనులతో సాంగత్యం చేయటం అనే తపస్సు, దామం ద్వారా ముందుగా సంసార బంధం నుంచి విముక్తి పొందడం కోసం ప్రజ్ఞని గట్టిగా అభివృద్ధి చేసుకోవాలి. ఎవరికైతే అభ్యాసం వల్ల స్వానుభవం, శాస్త్రవాక్యం, గురుబోధ అనే 3 సమన్వయత్వంతో ఆత్మలో నిరంతరం దర్శనమిస్తుంటాయో అలాంటి వాడికి పరమాత్మ దర్శనమిస్తాడు. జీవితంలో ప్రతి క్షణం సంకల్పాలు, ఆశలు, విషయ సుఖాలు అనే వాటిని విస్మరిస్తూ ఉండటం వల్ల నీవు
పరమ పావనమైన అమనిష్ట స్థితిని సాధించిన వాడు అవుతావు. మనస్సు అకర్తగా ఉండే తూష్ణీం స్థితి ఏదైతే ఉందో అదే సమాధి, అదే కేవల భావస్థితి, అదే శుభకరమైన నిర్వాణం. మనసుతో అన్ని రకాల సంకల్పాలని వదిలిపెట్టి ఒక మూగవాడిలా, చెవిటివాడిలా, గ్రుడ్డివాడిలా సంచరించు. కనిపించే ఈ సర్వం ప్రశాంతం, అజం, ఏకం, ఆది మధ్యాంతరహితం, దివ్య ప్రకాశ స్వరూపం, దివ్య భావం లేని అనుభవ రూపంగా ఉంది. అసలు ఈ సమస్తం ఓంకార స్వరూపం అని చెప్పటం కూడా భ్రాంతే. ఈ సకల దృశ్య ప్రపంచమంతా చిద్వస్తువే, ఒక్క చైతన్యం తప్ప ఇక్కడ మరేదీ లేదని భావించు. ఈ విధంగా నీవు సర్వదా ఎంతో జాగ్రత్తగా నిండు మనసుతో ఆత్మ అనేది అద్వితీయమైనదని తెలుసుకుని జగత్కార్యాల్ని ఆచరిస్తూ తరంగాలు లేని సముద్రంలాగా నిశ్చలంగా ఉండు. వాసనలనే గుడ్డకి అగ్ని లాంటిది ఆత్మతత్వ బోధ. అదే సమాధి అని చెప్పబడింది గాని సమాధి అంటే కేవలం తూష్ణీం స్థితి కాదు. ఒక జాతిరత్నం నుంచి ఎవరూ కోరనప్పటికీ దివ్యకాంతి వెలువడ్డట్టుగా పరబ్రహ్మతత్వం కేవలం సత్తా మాత్రమై ఉన్నప్పటికీ బ్రహ్మభావంతో ఈ జగచ్చర్యంగా అది ప్రకటితమవుతుంది. అందుకనే ఓ మహర్షి, ఆత్మలో కర్తృత్వం ఉంది, అలాగే అకర్తృత్వం కూడా ఉంది. ఆ ఆత్మ ఇచ్ఛ అనగా కోరిక లేకుండా ఉంది కనుక అకర్తగా సన్నిధాన మాత్రంగా ఉన్నందువల్ల కర్తగా కూడా ఉంది. ఓ మహర్షి, ఈ విధంగా పరస్పర విరోధంతో కర్తృత్వ రూపంలో ఉన్న ఈ చమత్కారం ఏ పరబ్రహ్మలో ఉన్నదో తెలుసుకొని ఆ బ్రహ్మనే ఆశ్రయించి ఆ బ్రహ్మంలోనే స్థిరంగా ఉండు. నేను నిత్యం అకర్తగా ఉన్నాను అనే భావంతో ఉంటా. పరమామృతం అనబడే సమత్వమే జ్ఞాని అయిన వాడికి శేషంగా మిగులుతుంది. ఓ నిదఘ మహర్షి, సరిగ్గా విను. ఎవరు ఈ భూమి మీద సత్తామాత్ర స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళే మహాగుణవంతులు. అలాంటి వారి స్థితి శాశ్వతమైనది, మహోన్నతమైంది. అలాంటి వాళ్ళు ఆకాశంలో వెలిగే పూర్ణచంద్రుడిలా ప్రకాశవదనంతో ఉంటారు. వారికే శాశ్వతమైన సుఖశాంతులు లభిస్తాయి. ఆ విధంగా సమభావ స్థితిని పొందిన మహాత్ములు రాత్రి సమయంలో బంగారు పద్మంలాగా ఆపదల్లో కృషించిపోరు. శిష్టాచారులు వెళ్ళే మార్గంలో వెళ్తూ సత్ప్రవర్తనతో మెలుగుతూ ఎంతో సంతోషంగా ఉంటారు. అలాంటి వారి శరీరాలు స్వభావ సిద్ధంగానే స్నేహం, దయ లాంటి సద్గుణాలతో శోభిస్తూ ఉంటాయి. మహర్షి, అలాంటి వారు అన్ని విషయాల్లో సమత్వభావంతో, సాధు ప్రవృత్తితో సమరసులై ఎలాంటి మార్పు లేకుండా ఉంటారు. నిర్మలమైన మహాత్ములైన అలాంటి వాళ్ళు సముద్రంలాగా మర్యాదని అతిక్రమించకుండా ఉంటారు. అలాగే సూర్యుడిలాగా నియమాన్ని కూడా విడిచిపెట్టకుండా ఉంటారు. నేను ఎవరిని, ఈ సంసారం అనే మాలిన్యం ఏ విధంగా వ్యాపిస్తోంది అనే విషయాల గురించి ప్రాజ్ఞుడు, సాధువు అయిన మహాత్ముడి సన్నిధిలో విచారణ చేయాలి. ఎప్పుడూ నిషిద్ధ కర్మల్ని ఆచరించకూడదు, అనాచార్యులతో కలిసి జీవించకూడదు, సర్వాన్ని సంహరించగలిగే మృత్యువుని అవహేళన చేయకూడదు. ఈ శరీరం ఎముకల, మాంసం, రక్తం లాంటి వికారమైన పదార్థాల సమూహమే అని గ్రహించి ఈ శరీరం మీద మమకారాన్ని విడిచిపెట్టాలి. సృష్టిలోని సకల జీవులనే ముత్యాలహారంలో సూత్రం అనగా దారంలా చిన్మాత్ర స్వరూపుడైన పరమాత్మని ఉంటాడు. అతన్ని ప్రయత్నించి దర్శించాలి. ఇదే కావాలి అని పాకులాడటం, ఇది వద్దు అని ద్వేషించటం ఇదే మనసు స్వరూపం, అంతే తప్ప మరొకటి కాదు. అయితే ఆత్మ మాత్రం అలాంటి మనస్సు కన్నా వేరుగా ఉండేదని గ్రహించు. సద్గురువులు శాస్త్రాలు చూపిన మార్గాన్ని అనుసరించు. స్వానుభావంతో చిద్ఘనమైన ఆ పరబ్రహ్మాన్నే అని తెలుసుకున్నవాడు శోకం లేనివాడవుతాడు. జీవన్ముక్తుడి దుఃఖాతీతమైన స్థితి చాలా అద్భుతమైంది. అది ఎలా ఉంటుందంటే, బాగా పదునైన ఒక కత్తితో నరుకుతున్నప్పటికీ కలువుపూలు మీద చల్లిన భావన అతడికి కలుగుతుంది. నిప్పుతో దహిస్తుంటే మంచు బిందువులు మీద పడుతున్నట్టు ఉంటుంది. నిప్పుల్లో పడేస్తే మంచి గంధం రాసుకున్నట్టు ఉంటుంది. బాణాల వర్షం మీదకి కురిపిస్తే జలయంత్రంతో నీళ్లు చిమ్ముతున్నట్టుగా ఉంటుంది. అతనిని ఖండిస్తే సుఖంగా నిద్రపోతున్నట్టు ఉంటుంది. మాట్లాడనీయకుండా నోటిని మూసేస్తే అది మౌనముద్ర అన్న భావన కలుగుతుంది. చెవుల్ని బంధిస్తే నిశ్శబ్ద స్థితి అని భావానికి వస్తుంది. అలాంటి మహోన్నతమైన స్థితి కేవలం ఉపేక్షతో ప్రాప్తించేది కాదు. గాఢమైన వైరాగ్య సాధనతోనే ఇలాంటి స్థితి సాధకుడికి ప్రాప్తిస్తుంది. గురువు ఉపదేశంతో లభించిన స్వానుభవం లాంటి వాటితో బుద్ధి పరిశుద్ధమవుతుంది. అలా పరిశుద్ధమైన బుద్ధితో నిరంతరం అభ్యాసం చేయటం వల్ల సాధకుడికి ఆత్మదర్శనం అవుతుంది. ఈ విధంగా దిగ్భ్రమ పూర్తిగా పోయినప్పటికీ అంతకు ముందున్న విధంగా దిక్కుకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మజ్ఞానం వల్ల ఈ జగత్తు అశాశ్వతమైనదని లేదని తెలిసిన తరువాత కూడా ఈ జగత్తు కనిపిస్తూనే ఉంటుంది. అలా అది కనిపించినప్పటికీ జగత్తు లేదనే నీవు భావించాలి. ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ధనం అనేది ఏమాత్రం సాయం చేయలేదు.
అలాగే స్నేహితులు, బంధువులు శారీరక కష్టాలు అనగా తపస్సు చేయటం లాంటివి, తీర్థక్షేత్రాలలో నివసించటం లాంటివి కూడా సహాయం చేయలేవు. కేవలం ఆ పరమాత్మతో తన్మయత్వాన్ని పొందగలిగే మనసున్నవాడే బ్రహ్మానందాన్ని అనుభవించగలడు. ఎన్నో రకాల బాధలు, తృష్ణ, సహించలేని కష్టాలు ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ అవి శాంత మనస్కులైన మహాత్ములకి సూర్యకిరణాలతో నశించే అంధకారంలా అవి కూడా నశించిపోతాయి. సమగుణం ఉన్న మహాత్ముడి దగ్గరికి క్రూర జంతువులు, సౌమ్య జంతువులు ఒక కన్నతల్లి దగ్గరికి చేరినట్టుగా చేరుతాయి. మానవుడు సమం అనే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఎంతో సుఖాన్ని పొందుతాడు. అలాంటి సుఖం అమృతం త్రాగినా లభించదు, సంపదలు వచ్చినా లభించదు. ఎవడు శుభాశుభాల వార్తలను విన్నా, తాకినా, అనుభవించినా, చూసినా, తెలుసుకున్నా ఎలాంటి సంతోషాన్ని, దుఃఖాన్ని పొందడో అలాంటి వాడే శాంత స్వరూపుడు. ఎవడి మనస్సు మరణ సమయంలో, ఉత్సవాలు జరిగే సమయంలో, యుద్ధం జరిగేటప్పుడు మబ్బులేని చంద్రబింబంలా స్వచ్ఛంగా ఉంటాడో అలాంటి వాడే శాంతుడు అని చెప్పబడతాడు. గొప్ప తపస్సంపన్నులలో, బుద్ధిశాలులలో, యజ్ఞయాగాదులు చేసిన వారిలో, చక్రవర్తులలో, మహాబలవంతులలో, సద్గుణ సంపన్నులలో సమాన్ని కలిగించేవాడు, సంతోషం కలిగించేవాడు మాత్రమే గొప్ప కీర్తిని పొందుతాడు. సంతోషం అనే అమృతాన్ని పానం చేసి ఎవడు శాంతిమూకులుగా, సంతృప్తి చెందినవారుగా అవుతున్నారో అలాంటి ఆత్మారాములైన మహాత్ములే పరమపదాన్ని పొందుతున్నారు. ఎవడైతే తనకు ప్రాప్తం కాని వాటి కోసం బాధపడడో, ప్రాప్తమైన వాటితో సంతోషిస్తాడో, ఎవడికి ఏ విషయంలోనూ భేదాలు కనిపించవో అలాంటి వాడే సంతుష్టి చెందినవాడు అని చెప్పవచ్చు. ఎవడు ప్రాప్తం కాని దాన్ని కోరకుండా ప్రాప్తమైన దాన్నే అనుభవిస్తూ ఉంటాడో అలాంటి వాడే సౌమ్యుడు. అంతఃపురంలో నివసించే సాధ్వి ఏ విధంగానైతే తన భర్త నుంచి లభించిన దాంతో సంతృప్తి చెంది ఆనందంగా ఉంటుందో అదే విధంగా ప్రాప్తమైన దానితో తృప్తి పడేవాడి బుద్ధి జీవన్ముక్త స్థితిని పొందుతుందని తెలుసుకోవచ్చు. దాన్నే స్వస్వరూపానందం అంటారు. పండితుడైన వాడు ఎప్పుడు శాస్త్రాల్ని, దేశ కాలాల్ని అనుసరించి ఏది సుఖమైనదో, అది ఎలా ప్రాప్తిస్తుందో అన్న విచారణ చేస్తూ ఆత్మలో విశ్రాంతి లభించేంత వరకు మోక్షపదాన్ని గురించి ఆలోచించాలి. సంసారం అనే సముద్రం నుంచి బయటపడి ఎవడు తురీయ స్థితిలో విశ్రాంతి పొందుతాడో అలాంటి వాడు గృహస్థుడు కానీ, సన్యాసి కానీ జీవించినా, మరణించినా కృతకృత్యుడు, ధన్యుడు అవుతాడు. అలాంటి జీవన్ముక్తుడికి కర్మల్ని చేయటం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. అలాగే కర్మల్ని చేయకపోవటం వల్ల కలిగే అపకారం ఉండదు. చిలకబడకుండా, ఎలాంటి క్షోభ లేకుండా ఉన్న పాల సముద్రంలాగా ఆత్మస్థితుడు ఉన్నట్టుగానే ఎంతో ఆనందంతో ఉంటాడు. లోకంలో కనిపించే ఈ దృశ్య పదార్థాలన్నీ పరమాత్మ స్వరూపాలుగా దర్శించే జ్ఞానం నీకెప్పుడు లభిస్తుందో అప్పుడు దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యం నీకు ఏర్పడుతుంది. శుద్ధ చిద్రూపంగా నీ స్వస్వరూపం ప్రకాశిస్తుంది. ఈ విధంగా ఆత్మ ఎక్కడ ఎలా ప్రభావితమవుతుందో ఆ రీతిగా అక్కడ తక్షణమే ఆ ఆత్మ స్థిరంగా ఉంటుంది. నీవు భావించిన రూపంలోనే ఆత్మ ప్రత్యక్షమవుతుంది. స్థావర జంగమాత్మకంగా ఉన్న ఈ దృశ్య ప్రపంచం గాఢ నిద్రలో వచ్చే స్వప్నంలా ప్రళయకాలంలో నశించిపోతుంది. ఆత్మ, ఋతం, సత్యం, పరబ్రహ్మం అనే పదాలు పరబ్రహ్మని వ్యవహరించే సంజ్ఞలు. ఈ పదాల్ని వ్యవహారం కోసం మహాత్ములు ఏర్పరిచారు. కటకం అనే శబ్దానికి అర్థం బంగారం అనే గాని మరొకటి లేదు. ఇక్కడ కడియం కన్నా బంగారం ప్రత్యేకంగా ఎలా లేదో అదేవిధంగా ఈ జగత్తు పరమాత్మ కన్నా ప్రత్యేకంగా లేదు. అంటే ఈ జగత్తే పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మే జగత్తు. ఆ చిత్ బ్రహ్మ నుంచి జగత్తు కనిపించే ఈ ఇంద్రజాలం విస్తరించింది. దృశ్యానికి ఉన్న స్థితే దృష్ట అయితే ఆత్మకు బంధమని చెప్పబడుతోంది. మానవుడు ఈ ద్రష్ట దృశ్య పదార్థాల వల్ల బద్ధుడైపోతున్నాడు. దృశ్యం అభావంలో అదే మానవుడు జీవన్ముక్తుడు పొందుతున్నాడు. ఇక్కడ దృశ్యం అంటే ఈ జగత్తు నేను, నీవు అనే భేదాలతో ఉన్న స్థితి అని అర్థం. కేవలం మనస్సు వల్లనే ఈ జగత్తు అనే ఇంద్రజాలం విస్తరించింది. మనిషికి ఈ మనస్సు అనే కల్పిత భావం ఎన్నాళ్ళుంటుందో అంతవరకు అతడికి మోక్షం లభించదు. స్వయంభూ అయిన ఆ బ్రహ్మ మానసిక సృష్టే ఈ దృశ్యమాన ప్రపంచమంతా. ఇదంతా కేవలం మనస్సే అయింది. మనస్సు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అసలు ఈ మనస్సు అనేది హృదయం లోపల కానీ, బయట కానీ, మరో చోట కానీ లేదు. దానికి అసలు నిజమైన ఉనికే లేదు. విషయాల గురించి సంకల్పం, దాని స్ఫురణ, ఇదే మనస్సు. సంకల్పమే మనస్సు రూపమని తెలుసుకోవాలి. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ సంకల్పం ఉంటుందని తెలుసుకో. సంకల్పం, మనస్సు అనే రెండు ఎప్పుడూ విడివిడిగా ఉండవు. అవి రెండూ ఒక్కటే. ఎప్పుడైతే మనిషికి సంకల్పాలు నశిస్తాయో అప్పుడు అతడికి పరమాత్మ స్వరూపం కనిపిస్తుంది. నేను, నీవు, ఈ ప్రపంచం అనే దృశ్యభ్రమ శమించి దృశ్యమంతా అసత్ కాగా మిగిలి ఉండే స్థితే కైవల్యం. దీన్నే ఆత్మస్థితి అంటారు.
మహాప్రళయ కాలంలో కనిపించే ఈ సకల ప్రపంచం శూన్యమైపోతుంది. అప్పుడు సృష్టికి ముందున్న శాంతరూపమైన అద్వితీయ పరమాత్మ ఒక్కడే మిగిలి ఉంటాడు. ఈ సృష్టికి ముందు ఏది ఉందో అదే ప్రళయం తర్వాత మిగిలి ఉంటుంది. అలాంటి పరమాత్మ అనే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు. నిరంతరం దివ్య తేజస్సుతో వెలుగొందుతాడు. ఆయన జన్మ లేనివాడు, భగవంతుడు, ఎలాంటి దోషాలు లేనివాడు. ఆయనే సర్వకర్త, సర్వస్వరూపుడు. ఎక్కడ మంచి వాక్కులు వెనక్కి తిరిగి వస్తుంటాయో, దేని గురించి ముక్త పురుషులు తెలుసుకున్నారో దానికే ఆత్మలాంటి సంజ్ఞలు ఏర్పడ్డాయి. కేవలం ఇవి బోధ కోసమే చెప్పబడ్డాయి. అవి స్వభావ జన్మాలు కావు. చిత్తాకాశం, చిదాకాశం, ఆకాశం అని ఆకాశాలు 3 రకాలుగా ఉంటాయి. వాటిలో చిత్తాకాశం ఆకాశం కన్నా చిదాకాశం అనేది అత్యంత సూక్ష్మమైనదని తెలుసుకోవాలి. మహర్షులైన వారి మనస్సు ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో ఒక రెప్పపాటు కాలం వారికి అనుభూతమయ్యే ఆనందమే చిదాకాశం అని గ్రహించు. 2 వృత్తుల మధ్యలో ఉండేదే చిదాకాశం. నీవు అన్ని రకాల సంకల్పాలని తోసిపుచ్చి స్థిరంగా ఎప్పుడుంటావో అప్పుడే సర్వాత్మకమైన శాంతపదాన్ని ఎలాంటి సందేహం లేకుండా పొందగలవు. ఔదార్యం, సౌందర్యం, వైరాగ్యం అనే ఈ మూడిటితో కూడిన పరమానంద స్థితిని సమాధి అంటారు. అసలు దృశ్యం లేనే లేదు అనే బోధతో రాగద్వేషాలు నశిస్తాయి. అలా నశించిన సమయంలో మనిషికి మహత్తరమైన సస్వరూపానందం కలుగుతుంది. అలాంటి స్థితే సమాధి. దృశ్యం లేనే లేదు అనే బోధ నిజమైన జ్ఞానం. అదే కేవల భావం. అదే కైవల్య స్థితి. దీనికన్నా ఇతరమైనదంతా మిథ్యే. ఒక మదించిన ఐరావతం అనగా పెద్ద ఏనుగు చిన్న ఆవగింజ రంధ్రంలో బంధించబడిందట. చిన్న చెట్టు తొర్రలో ఒక దోమ సింహాల గుంపుతో యుద్ధం చేసిందట. ఒక తామరపూసలో మేరు పర్వతం ఏర్పడిందట. ఇవన్నీ అసంభవమైన విషయాలు, భ్రమతో చెప్పే మాటలు. ఇదే విధంగా ఈ జగత్ కూడా భ్రమే తప్ప సత్యం కాదు. సంసారం అంటే ఈ జగత్తు చిత్తమే. ఎప్పుడైతే చిత్తంగా ద్వేషాది రోగసహితమవుతుందో అప్పుడే ఆ జీవికి సంసార నివృత్తి కలిగి మోక్షం లభిస్తుంది. జీవుడు మనస్సుతో భావించటం వల్ల శరీర వాసన కలిగి ఉంటాడు. ఆ శరీర వాసన అతడికి పోయినప్పుడు శరీర ధర్మాలతో అంటుకోబడడు. మనస్సు అనేది ఒక కల్పమంత మహాకాలాన్ని కూడా ఒక క్షణంగా మార్చేస్తుంది. అలాగే ఒక క్షణాన్ని ఒక కల్పంతో పాటు అనుభవించేలా చేస్తుంది. అసలు ఈ సంసారం అంతా మనోవికాసమేనని నా అభిప్రాయం. దుష్ప్రవర్తన వదిలిపెట్టనివాడు, శాంతి లేనివాడు, సమాధానం చెప్పలేనివాడు కేవలం ప్రజ్ఞాబలంతో ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేడు. మానవుడు ద్వంద్వరహితమై, నిర్గుణమై, నిత్యమై, చిద్గణమై ప్రకాశించేది అయిన బ్రహ్మానందాన్ని తన ఆత్మస్వరూపంగా తెలుసుకుంటే ఎప్పటికీ అతడు భయపడడు. అలాగే ఉత్తమమైంది, మహత్తరమైంది, తేజోవంతమైంది, కళ్యాణకారకమైంది, శాశ్వతం, సర్వజ్ఞం, పురాణం, సనాతనం, సకల దేవతా బృందాలతో ఉపాసించబడేది ఆ సర్వేశ్వర స్వరూపం. ఆ రూపాన్ని తెలుసుకున్న జీవుడికి భయం అనేదే ఉండదు. నాది, నాది కాదు అనే ఈ 2 పదాలే బంధమోక్షానికి కారణమవుతున్నాయి. నాది అనుకున్న జీవుడు బంధాల్లో చిక్కుకుంటాడు. నాది కాదు అని భావించేవాడు ముక్తి పొందుతాడు. చేతనంగా, అచేతనంగా ఉన్న ఈ ప్రపంచం జీవుడు, ఈశ్వరుడు అనే రూపాలతో ప్రకాశిస్తోంది. ఈ క్షణాది ప్రవేశాంతమైన ఈ సృష్టి ఆ ఈశ్వర సంకల్పంతో ఏర్పడింది. జాగృతావస్థ నుంచి మోక్షం వచ్చే వరకు ఉండే ఈ సంసారం జీవుడి చేత కల్పించబడింది. త్రినాచికేతాగ్ని నుంచి యోగం వరకు ఉన్న మతాలన్నీ ఈశ్వరుడి విషయంలో భ్రాంతి చెందాయి. చార్వాక మతం నుంచి సౌఖ్య మతం వరకు ఉన్న మతాలన్నీ జీవభ్రాంతిని ఆశ్రయించి ఉన్నాయి. అందువల్ల కనుక మోక్షం కోరుకునేవారు జీవేశ్వర సిద్ధాంతాన్ని, బ్రహ్మతత్వాన్ని తమ బుద్ధితో ధారణ చేయాలి. అన్వయ వ్యతిరేక సిద్ధాంతాల ద్వారా ఎవడు ఈ సర్వాన్ని నిర్విశేష చిదాత్మగా దర్శిస్తాడో అతడే గొప్ప విజ్ఞాని. అతడే శివుడు, శ్రీహరి, బ్రహ్మదేవుడు. లోకంలో సద్గురువు కరుణ లేకుండా విషయాలను త్యాగం చేయటం చాలా కష్టం. అలాగే తత్వదర్శనం, సహజావస్థ కలగటం కూడా దుర్లభం. పరమేశ్వరుడు ద్వారా ఉత్పన్నమైన శక్తి అనగా జ్ఞానం కలిగిన వాడు అన్ని కర్మల్ని త్యాగం చేసిన వాడు అవుతాడు. యోగి అయిన వాడికి సహజావస్థ అనేది చాలా సహజంగానే ఉంటుంది. మనిషి ఎప్పుడైతే లోకంలో భేదభావంతో ఉంటాడో అప్పుడే అతడికి భయం కూడా కలుగుతుంది. ఈ విషయంలో సందేహమే లేదు. ఈ జ్ఞాననేత్రం సర్వవ్యాపకమైన సచ్చిదానందాన్ని దర్శిస్తుంది. దివ్యంగా ప్రకాశించే సూర్యుడిని ఒక గుడ్డివాడు చూడలేనట్టుగా అజ్ఞాని అయినవాడు సచ్చిదానందాన్ని దర్శించలేడు. ప్రజ్ఞానమే బ్రహ్మం. అజ్ఞానం సత్యజ్ఞానాది లక్షణాలతో ఉంటుంది. అలాంటి పరబ్రహ్మను గురించి జ్ఞానాన్ని పొందటం వల్లనే మనిషి అమృతుడవుతున్నాడు. పరాపర రూపుడైన ఆ పరబ్రహ్మ సాక్షాత్కరించిన తరువాత మనిషి హృదయ గ్రంథులు విడిపోతాయి. అతడికున్న సందేహాలన్నీ తీరిపోతాయి. కర్మలన్నీ క్షీణిస్తాయి. కనుక ఆత్మ కాని సంకల్పాన్ని విడిచిపెట్టు.
ఈ ప్రపంచ విషయంలో నిర్వికారంగా ఉండు. అంతర్ముఖంతో ఏకనిష్టతో కేవలం సంవిన్మాత్ర పరుడుగా ఉండు. మరుభూముల్లో భ్రమగా కనిపించే నీళ్లన్నీ ఆ మరుభూమే అన్న విధంగా జాగృత్ స్వప్న సుషుప్తులకి సంబంధించిన ఈ జగత్ త్రయమంతా అనగా స్థూల సూక్ష్మ కారణ ఆత్మ దృష్టిలో కేవలం చిన్మాత్రమే అయి ఉంటుంది. ఎవడైతే లక్ష్య అలక్ష్య బుద్ధుల్ని వదిలిపెట్టి కేవలం ఆత్మమాత్రుడుగా ఉంటాడో అతడు సాక్షాత్తు ఆ శివుడే అవుతాడు. అతడే ఉత్తమ జ్ఞాని. పరబ్రహ్మం అనేది సర్వానికి అధిష్టానం లాంటిది, ఎలాంటి ఉపమానం లేనిది, వాక్కుకి మనసుకి గోచరం కానిది. అది నిత్యం విభువు సర్వగతం సూక్ష్మాతి సూక్ష్మ అవ్యయం అయి ఉంటుంది. ఈ ప్రపంచం సర్వశక్తియుతుడైన ఆ పరమేశ్వరుడి లీలా విలాసం. సంయమం అసంయమం అనే రెండిటితో ఈ సంసారం శాంతిని పొందుతోంది. మనోవ్యాధి పోగొట్టుకోవడానికి నీకో ఉపాయం చెబుతున్నా విను. లోకంలో నీకు ఏ ఏ వస్తువుల మీద బాగా ఇష్టం ఉంటుందో ఆయా వస్తువుల్ని త్యజిస్తూ పోతే నీకు మోక్షం లభిస్తుంది. తన స్వాధీనంలో ఉన్నది ఏకాంతహితమైనది అయిన ఇష్ట వస్తువుని త్యాగం చేసే జ్ఞానం ఎవరికి కష్టంగా ఉంటుందో వాడికి మోక్షం లభించదు. ఇష్టవస్తు త్యాగం అనేది కేవలం తన పురుష ప్రయత్నంలోనే సాధించాల్సిన విషయం. మోక్షం పొందడానికి ఎంతకన్నా శుభమైన మార్గం లేనే లేదు. మనిషి అసంకల్పం అనే శస్త్రంతో తన మనసును ఛేదించాలి. అప్పుడే అతడికి స్వస్వరూపం సర్వగతం శాంతమయమైన పరబ్రహ్మం ప్రాప్తిస్తుంది. కనుక నీవెప్పుడూ లోక విషయ భావన విడిచిపెట్టి ఉండు. విశాలమైన బ్రహ్మభావంతో మనోనిగ్రహంతో శాంతమైన మనస్సుతో ఉండు. మనస్సును మృంగే యత్నాన్ని ఆశ్రయించి చిత్తాన్ని అచిత్తంగా చేసే హృదయం అనే ఆకాశంలో ఆత్మని ధ్యానించాలి. జ్ఞానం అనే చక్రంతో మనసుని సంతోషం లేకుండా ఛేదించాలి. అలా చేస్తే కామం రూపంలో ఉన్న శత్రువులు నిన్ను బంధించలేరు. నేను నాది అనే సంకల్పమే మనస్సు. అలాంటి సంకల్పాలు కలగకుండా ఉండటానికి నిస్సంకల్పం అనే కొడవలితో మనస్సుని ఛేదించాలి. శరత్కాలంలో ఆకాశంలో సంచరించే మేఘం ఎలాగైతే వాయువేగంతో చిన్నాభిన్నమైపోతుందో అదేవిధంగా చక్కటి ఆత్మ విచారంతో నా మనస్సు ఆ మనస్సు అనగా మనస్సు లేనిది కావాలి. అలాంటి స్థితినే మనస్సు అంతర్ధానమైన స్థితి అంటారు. అదే అమనస్క స్థితి. మహాప్రళయ కాలంలో పెద్దగా గాలులు వీచినా సముద్రాలన్నీ ఏకమైపోయినా 12 మంది సూర్యులు ఒకేసారి తప్పించినా మనస్సుని నశింపజేసుకున్న వాడికి ఎలాంటి కష్టం కలగదు. సంకల్పరాహిత్యం వల్ల మాత్రమే సాధ్యమైనది సమస్తాన్ని సిద్ధింపజేసేది అయిన అసంకల్ప మోక్ష సామ్రాజ్యంలో నీవు స్థిరంగా ఆసీనుడివై ఉండు. మనస్సు అనేది ఎప్పుడూ చలనరహితంగా ఉండటం కనిపించదు. అగ్ని ఎలాగైతే వేడి తత్వం స్వభావ సిద్ధంగా ఉంటుందో మనసుకు కూడా చలనతత్వం అనేది స్వభావన సిద్ధంగానే ఉంటుంది. చిత్తాన్ని ఆధారంగా చేసుకుని చంచలంగా ఉన్న ఈ శక్తే మనసుకు సంబంధించిన చిత్తశక్తి అని తెలుసుకో. ఈ జగత్తు కూడా మనసుకు సంబంధించినదే. చలనరహితంగా ఉండే మనస్సునే అమృతం అంటారు. దాన్నే తపస్సు అని శాస్త్ర సిద్ధాంతంలో మోక్షమని చెబుతారు. ఈ మనసుకున్న చంచల స్వభావాన్నే వాసన రూపమైన అవిద్య అంటారు. వాసన అనే పేరుతో వ్యవహరించబడే ఈ అవిద్యని పరబ్రహ్మ విచారణ ద్వారా నశింపజేయాలి. పాపరహితుడైన ఓ నిదఘా మహర్షి, నీ పురుషయత్నంలో ఆ పరమపదంలో నీ మనసును లీనం చెయ్యి. తద్వారా ఆ పరమపదాన్ని పొంది నిర్వికల్ప స్థితిని చేరుకో. పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి దాని ద్వారా పరిశుద్ధ చిత్తంతో మలినమైన మనస్సును జయించి శోకం లేని పదాన్ని అవలంబించి నిరాంతకుడివై స్థిరంగా ఉండు. నీ మనస్సుని దృఢంగా నిగ్రహించుకునే విషయంలో నీ మనస్సే సమర్థంగా ఉంటుంది. రాజుని ఆశ్రయించటానికి రాజే సమర్థుడు గాని మరొకడు కాడు కదా. సంసారం మధ్యలో చిక్కుకొని ఆశ అనే గ్రహంతో పట్టుకోబడ్డవాడికి తన మనసే ఒక పడవలా ఉంది. వివేకమైన మనస్సుతో బంధన రూపంలో ఉన్న మనసనే పాశాన్ని ఖండించి సంసార సాగరం నుంచి నిన్ను నీవే రక్షించుకోవాలి. ఇలా ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి గాని ఇతరులెవరూ నన్ను కాపాడలేరు. మనిషి తన లోపల ఇష్టం రూపంలో ఏ వాసన అనగా అవిద్య అయితే పుడుతుందో అతడు ఆ వాసనల్ని తానే స్వయంగా నశింపజేసుకోవాలి. దీనితో అతడిలో ఉండే అవిద్య నశిస్తుంది. కనుక నీవు కూడా భోగ విషయాలను విడిచిపెట్టి భేదభావాల్ని త్యజించి తరువాత భావాభావాల్ని కూడా వదిలేసి నిర్వికల్ప స్థితిని పొంది సుఖంగా ఉండు. లోకంలో ఏదైతే నాకు అనుభవానికి వస్తుందో అలాంటి దాన్ని నీ లోపల చేరే అవకాశం ఇవ్వకు. దీన్నే మనోశాసనం అవిద్యానాశనం అంటారు. మోక్షం అంటే దృశ్య విషయాల మీద విశ్వాసాన్ని ఇష్టాన్ని వదిలిపెట్టడం. ఆ దృశ్య విషయాల మీద విశ్వాసాన్ని ఇష్టాన్ని పెంచుకోవటమే దుఃఖం. అసలు అవిద్య అనేది లేనే లేదు.
అయినప్పటికీ ప్రజ్ఞ లేని వారిలో అవిద్య అనేది కనిపిస్తుంది. నామమాత్రంగానే ఉన్న ఈ అవిద్య మంచి ప్రజ్ఞ కలిగిన వారిలో ఎలా ఉంటుంది? మంచి ప్రజ్ఞ మనిషికి సిద్ధించేంత వరకు ఆ అవిద్య అమాయకుడైన ఆ జీవిని తన వెంట తీసుకెళ్లి దుఃఖం అనే ముళ్ళపొదలోకి పడేస్తుంది. అయితే మంచి ప్రజ్ఞ కలిగిన వాళ్ళని మాత్రం ఈ అవిద్య ఏమీ చేయలేదు. మానవుడికి ఎంతకాలం వరకు మోహాన్ని నశింపజేసే ఆత్మావలోకనం మీద ఇచ్చ తీవ్రంగా కలగదో అంతవరకు ఆ అవిద్య ఆ మానవుడిని వెంబడిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు పరతత్వాన్ని దర్శిస్తాడో అప్పుడే ఆ అవిద్య నాశనం అవుతుంది. అదేవిధంగా సర్వగతమైన జ్ఞానాన్ని దర్శించినా చాలు, అవిద్య నాశనమైపోతుంది. అసలు ఈ అవిద్య అనేది కేవలం ఇచ్ఛామాత్రంగానే ఉంది. అలాంటి అవిద్య నశిస్తే మానవుడికి మోక్షం సిద్ధిస్తుంది. ఇదే మోక్షం సంకల్పాలు నశించినా సిద్ధిస్తుంది. మానవుడి చిత్తం అనే ఆకాశంలో వాసనా రూపంలో ఉన్న రాత్రి నశించిన తర్వాత చితాదిత్య ప్రకాశం జరగటంతో చంద్రకళ అనగా జీవుడనే భావం వెలవెలబోతుంది. విషయాలనే దృశ్య సంబంధం లేనిది, సామాన్య రూపంలో ఉండేది, సర్వవ్యాపకమైనది, అనిర్వచనీయమైనది అయిన దివ్య చైతన్యమే ఆత్మ. పరమేశ్వరుడు ఈ కనిపించే సమస్తం నిత్యం చిద్ఘనం అక్షయమైన ఆ బ్రహ్మమే. ఇక మనస్సనే పేరుతో ఉన్న మరో కల్పన అనేదేది లేనే లేదు. ఈ మూడు జగత్తులలో ఏదీ జన్మించటం లేదు, అలాగే ఏదీ మరణించటం లేదు. అందుకే షడ్వికారాలుగా కనిపిస్తున్న వాటన్నిటికీ ఏ కొంచెం అస్తిత్వం కూడా లేదు. ఏకంగా కేవలం సర్వతేజో రూపంగా, స్వరూపంగా, సర్వసామాన్యంగా, అవ్యయంగా, స్వేచ్ఛానుపాత రహితంగా చిన్మాత్రమైన ఆ పరబ్రహ్మమే ఇక్కడ ఉన్నది. ఈ విధంగా నిత్యమై, వ్యాపకమై, శుద్ధమై, నిరుపద్రవమై, శాంత సమ పూర్ణమై చిన్మాత్రంగా ఉన్న ఆ చిదాత్మలోనే మనస్సుని విహరిస్తూ ఉంటుంది. ఈ మనస్సు తన స్వభావానికి అనుగుణమైన వాటి గురించి సంకల్పిస్తూ ఎలాంటి అలసట చెందకుండా అన్ని దిక్కులకి పరిగెడుతూ ఉంటుంది. నిరంతరం మననం చేసేది కాబట్టి దీన్ని మనస్సు అని చెబుతారు. ఈ మనస్సు సంకల్పం వల్లనే సిద్ధిస్తుంది. అదే సంకల్పంతో నశిస్తుంది కూడా. ఈ మనసు నేను బ్రహ్మను కాను అనే ఆలోచనలతో బంధించబడుతుంది. ఈ సర్వం బ్రహ్మమయమే అన్న దృఢ సంకల్పంతో బంధించబడ్డ మనస్సు విముక్తి చెందుతోంది. నేను బాగా కృషించాను, దుఃఖంతో బంధించబడ్డాను, చేతులు పాదాలు లాంటి అవయవాలు కలిగిన వాడిని అనే భావాలతో వ్యవహరించే జీవుడు బద్ధుడైపోతున్నాడు. నేను దుఃఖించేవాడిని కాను, నాకు శరీరం లేదు, ఇక నాకు బంధం ఎక్కడిది అనే భావనతో సంచరించే జీవుడు ముక్తుడవుతున్నాడు. నేను మాంసాన్ని కాను, ఎముకల్ని కాను, శరీరం కన్నా వేరైన వాడిని, నేను ఆ పరమతత్వాన్ని అని మనసులో నిశ్చయించుకున్నవాడు అవిద్యారహితుడై విముక్తి పొందుతాడు. అసలు అనాత్మలో ఆత్మభావన చేయటం వల్ల ఈ అవిద్య అనేది కల్పించబడింది. తీవ్రమైన పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి మంచి బుద్ధితో భోగాల మీద కోరికను వదిలేసి నిర్వికల్ప స్థితిని పొంది నీవు సుఖంగా ఉండు. ఓ నిదఘాముని, లోకంలో నా పుత్రుడు, నా ధనం, నేను, ఇది నాది అనే భావాల ఇంద్రజాలంలాగా వాసన అనగా అవిద్య అనేది విజృంభిస్తోంది. ఓ మహర్షి, నీవు అజ్ఞానవంతుడివి అవ్వకు, విజ్ఞానవంతుడివి కా. సంసారం అనే భావన విడిచిపెట్టు. అనాత్మలో ఆత్మభావాన్ని పొంది అజ్ఞానిలాగా ఎందుకు బాధపడుతున్నావు? దేనికోసం నీవు సుఖదుఖాలతో పరాభవాన్ని పొందుతున్నావో అలాంటి జడమైన, మోగదైన, అపరిశుభ్రమైన ఈ శరీరం నీకెలా ప్రాప్తించింది? ఆహా, ఎంత చిత్రంగా ఉంది! ఏ బ్రహ్మమైతే సత్యంగా ఉన్నదో దాన్నే ఈ ప్రజలు విస్మరిస్తున్నారు. ఓ నిదాగా, లౌకికమైన కార్యాలలో నీకు రాగానురంజనంగా లేకుండా ఉండుగాక. ఎంత విచిత్రంగా ఉంది! తామర తోడలో ఉన్న సన్నని దారంతో మహాపర్వతాలు బంధించబడ్డాయి. యథార్థంగా లేని అవిద్యతో ఈ విశ్వం మొత్తం ఒక గడ్డి పరకలాగా చిన్నాభిన్నమైపోయింది. కేవలం ఒక గడ్డి పరకలాగా ఉన్న ఈ జగత్రయం కూడా అవిద్యా ప్రభావం వల్ల వజ్రంలాగా స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. పంచమోధ్యాయ. ఋభు మహర్షి చెబుతున్నాడు, నాయన, నీకు ఉన్నది ఉన్నట్టుగా మరొకటి చెబుతున్నాను. లోకంలో అజ్ఞాన భూమికలు 7, జ్ఞాన భూమికలు 7 ఉన్నాయి. ఈ 2 రకాల భూమికల నుంచే ఎన్నో ఇతరమైన భూమికలు పుడుతున్నాయి. స్వస్వరూప స్థితిలో ఉండటాన్నే మోక్షం అంటారు. అహంకార భావంతో ఉంటే ఆ స్థితి నుంచి క్రిందకి పడతారు. శుద్ధమైన జ్ఞానమే స్వస్వరూపం. అలాంటి స్వస్వరూప స్థితి నుంచి ఎవడు చెలించకుండా ఉంటాడో అలాంటి వాడిలో అజ్ఞానం కానీ, రాగద్వేషాలు కానీ, సంకల్పాలు కానీ సంభవించవు. దృశ్య విషయాలలో దృష్టి నిమగ్నం కావటాన్నే స్వరూప భ్రంశం అంటారు. దీనికన్నా మోహం అనేది ఇంతకు ముందు మరేదీ లేదు, ఇకపై ఉండబోదు కూడా. సంకల్పాల పరంపరలో మనస్సు అనేది ఒక విషయం నుంచి మరొక విషయం మీదకు వెళ్ళేటప్పుడు
ఆ రెండు సంకల్పాల మధ్యలో ఉండే స్థితి అనగా మనస్సు లేని స్థితినే స్వరూప స్థితి అంటారు. అన్ని రకాల సంకల్పాలు నశించి శిలలలాగా నిశ్చయమై జాగృత్ నిద్ర కాని స్థితి ఏదైతే ఉందో అదే స్వరూప స్థితి. ఇదే అన్నిటికన్నా గొప్పదైన ఆత్మస్థితి. జీవుడిలో అహం అనే ప్రవృత్తి తొలగిపోయి అతడిలో ఉన్న ద్వైతభావం, భేదభావం అనేవి కూడా తొలగిపోగా అజడం లాంటి స్థితి ఏదైతే కలుగుతుందో దాన్నే స్వరూప స్థితి అంటారు. అజ్ఞానం అనేది 7 అవస్థలుగా పరిణామం చెందుతోంది. అవి 1 బీజ జాగృత అవస్థ, 2 జాగృత అవస్థ, 3 మహాజాగృత అవస్థ, 4 జాగృత్ స్వప్నావస్థ, 5 స్వప్నావస్థ, 6 స్వప్న జాగృత అవస్థ, 7 సుషుప్త్యావస్థ. ఈ 7 రకాల అవస్థలు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఎన్నో రూపాలుగా మారుతున్నాయి. వివిధ రూపాలుగా మారిన వీటి లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతున్నా విను. 1 బీజ జాగృత అవస్థ. సృష్టికి పూర్వం, చేతనమే పుట్టకముందు నామరహితంగా నిర్మలమైన ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే భవిష్యత్తులో కల్పించబడే చిత్త, జీవాది శబ్దాలకు, అర్థాలకు, విషయాలకు ఆశ్రయం అవుతుంది. బీజరూపంగా ఉన్న జాగృతావస్థ ఏదైతే ఉన్నదో దాన్ని బీజ జాగృతావస్థ అని అంటారు. ఇదే జ్ఞప్తికి, భావానికి, అహంకారానికి కొత్త అవస్థగా ఉన్నది. దీన్నే అవ్యక్తం అంటారు. ఇక జాగృతావస్థ గురించి చెబుతాను విను. 2 జాగృతావస్థ. మొట్టమొదట లేదా తరువాత ఈ బీజ జగత్తు నుంచి కొత్తగా లేచి వచ్చిన నేను, నాది, ఇతడు, అతడు, ఇది, అది అనే వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో అదే జాగృతావస్థ. 3 మహాజాగృత్. ఇక్కడ జాగృత్ అని చెబుతున్న జన్మాంతర సంబంధమైన నేను, నాది, అతడు, అది, ఇది అని ప్రస్ఫుటంగా దర్శనమిస్తున్న స్థూల జ్ఞానాన్నే మహాజాగృత్ అని అంటారు. 4 జాగృత్ స్వప్నావస్థ. రూఢిగా ఉన్నవి, రూఢిగా లేనివి, జాగృతావస్థకు సంబంధించినవి, జాగ్రద్వికారమైనవి, సర్వప్రకారమైనవి, మనస్సుతో సంకల్పించబడ్డవి, అలాంటి వాటితో నిండిన సృష్టిని జాగృత్ స్వప్నం అంటారు. అలాగే ఒకే చంద్రుడు 2 చంద్రులులాగా, ముత్యం చిప్ప వెండిలాగా, మరుభూములు జలభూములులాగా కనిపించటం లాంటి భేదభ్రాంతి చాలా మందికి అనుభవంలో ఉంది. అదేవిధంగా ఆత్మలో కూడా వివిధ భంగిమలలో దృశ్య జగత్తు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కూడా జాగృత్ స్వప్నం అనే అంటారు. 5 స్వప్నావస్థ. ఈ దృశ్యం నాకు కొద్ది సమయమే కనిపించింది, ఇది నిజంగా పుట్టింది కాదు అంటూ నిద్ర నుంచి మేల్కొన్నవాడు తాను నిద్రలో దర్శించిన దృశ్యాల గురించి చెబుతుంటాడు. దీన్నే స్వప్నావస్థ అంటారు. ఇక్కడ ఆత్మలో ఈ దృశ్య జగత్కి చెందిన సంకల్పమే స్వప్నంగా కనిపిస్తుంది. 6 స్వప్న జాగృత అవస్థ. చాలా కాలం వేదాంత విజ్ఞానం గురించి విన్నప్పటికీ ఆత్మ సాక్షాత్కారం కాకపోవటంతో మనిషికి పెద్దల బోధలకు అర్థం కాకుండా ఉంటాయి. అందుకనే ప్రయత్నించి చాలా కాలం మహాత్ముల్ని అనుసరించాలి. దీన్నే స్వప్న జాగృత్ అంటారు. అలాగే జాగృతావస్థలో కూడా స్ఫురించే అవస్థని కూడా స్వప్న జాగృత్ అంటారు. 7 సుషుప్త్యావస్థ. పై తెలిపిన 6 రకాల అవస్థల్ని త్యాగం చేసిన జీవుడి జడస్థితిని భవిష్యత్తులో అతడికి దుఃఖానుభవంతో కలగబోయే స్థితిని సుషుప్తి అవస్థ అంటారు. తమస్సు అనగా చీకటి రూపంలో ఉన్న ఈ సుషుప్తి అవస్థలోనే సకల ప్రపంచం లీనమై ఉంటుంది. దీన్నే అవ్యక్తం అంటారు. ఓ దివ్యోత్తమ, నేనింతవరకు నీకు 7 అజ్ఞాన భూమికల గురించి చెప్పాను. ఈ భూమికలన్నీ ఒకదానితో మరొకటి కలిసి వందలాది అవస్థా భూమికలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు నీకు వేటిని గురించి తెలుసుకుంటే మోహం అనే బురదలో మునిగిపోవో అలాంటి 7 రకాల జ్ఞాన భూమికల గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ఈ యోగ భూమికల గురించి పండితులు వివిధ రకాల సిద్ధాంతాలు చెబుతున్నారు. అయితే నేనిప్పుడు చెప్పబోయే 7 రకాల జ్ఞాన భూమికలే నిజమైనవని నా నమ్మకం. ఇవే శుభప్రదమైనవి. ఈ 7 భూమికలకు సంబంధించిన జ్ఞానమే యథార్థ జ్ఞానమని మహాత్ములు చెబుతారు. నేను చెప్పబోయే ఈ 7 భూమికలకు పరంగా ఉన్న జ్ఞేయమే మోక్షం. 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 తనుమానసి, 4 సత్వాపత్తి, 5 అసంపత్తి, 6 యథార్థ భావన, 7 తుర్యగ. ఇవి సప్త జ్ఞాన భూమికలు. ఈ భూమికల్ని శ్రద్ధగా ఆచరించిన వారికి మోక్షం తప్పక లభిస్తుంది. ఈ మోక్షాన్ని పొందినవాడు తిరిగి జన్మించడు. ఇప్పుడు నీకు ఈ 7 భూమికల నిర్వచనం చెబుతున్నా విను. 1 శుభేచ్ఛ. అయ్యో, నేనెందుకు ఇప్పటిదాకా మూర్ఖుడిలా పడి ఉన్నాను? ఇక మీదైనా శాస్త్ర సజ్జన సాంగత్యాల్ని ఆదరించి గురువుల ద్వారా యథార్థ జ్ఞానాన్ని తెలుసుకుంటాను అని మనిషి భావించే వైరాగ్య సహిత వాంఛనే శుభేచ్ఛ అంటారు. 2 ఆత్మ విచారణ. శాస్త్రంతో, సజ్జన సాంగత్యంతో, వైరాగ్యాభ్యాసంతో ఏర్పడే సమాచార ప్రవృత్తినే అనగా ఆత్మ విచారణ అంటారు. 3 తను మానసి. జ్ఞాన విచారణ చేయటం వల్ల ఇంద్రియార్థాల మీద ఇష్టం నశించిపోవటం వల్ల మనిషికి కలిగే స్థితినే తను మానసి అంటారు. 4 సత్వాపత్తి. పై తెలిపిన 3 భూమికల అభ్యాసంతో చిత్తంలో గొప్ప వైరాగ్యం ఏర్పడి అది శుద్ధ సత్వస్థితిని పొంది
స్వాత్మలో నిలకడగా ఉండటాన్ని సత్వాపత్తి అంటారు. 5. అసంశక్తి. ఇక్కడ చెప్పిన 4 రకాల భూమికల అభ్యాసంతో సత్వరూఢ స్థితిని పొంది విషయ వాసనారహితమైన అసంగ స్థితిలో ఉండటాన్ని అసంశక్తి అంటారు. 6. పదార్థ భావన. ఇప్పటిదాకా చెప్పిన 5 రకాల భూమికల అభ్యాసంతో బాహ్య అభ్యంతర పదార్థ భావన శూన్యుడై స్వాత్మలో దృఢమైన స్థితిని అనుభవిస్తూ ఇతరులతో ప్రయత్నపూర్వకంగా అవబోధనం చేయించబడే స్థితినే పదార్థ భావన అంటారు. 7. తుర్యగా. పై తెలిపిన 6 రకాల భూమికల్ని నిరంతరం అభ్యాసం చేయటం వల్ల భేదభావం నశించగా మనిషికి స్వాభావికంగా సంభవించే ఆత్మనిష్టనే తుర్యగా అంటారు. ఇదే తురీయావస్థ అంటే. తుర్యగా అని వ్యవహరించే ఈ తురీయావస్థ అనేది జీవన్ముక్తులైన వారిలో ఉంటుంది. ఈ అవస్థ కన్నా పైన తురీయాతీత అవస్థ అనేది విదేహముక్తికి సంబంధించింది మరొకటి ఉంటుంది. ఇక్కడ తురీయాతీతం అంటే తురీయ వ్యవహారాన్ని కూడా దాటి ఉన్నదని భావం. ఓ నిదఘాముని, మహాత్ములు, గొప్ప ధన్యులు, ఆత్మారాములు అయిన వారిలో ఎవరు సప్తమ అనగా 7వ భూమికిని చేరుకుంటారో వారే మహత్పదాన్ని అనగా విదేహముక్తిని పొందినవారవుతారు. అలాంటి వారు తమకు ప్రాప్తించిన కార్యాలను కొంచెంగా చేస్తారు లేదా ఏమీ చేయకుండా ఉండిపోతారు. సత్పురుషులైన వారు తమ ప్రక్కనున్న వారితో బాధించబడ్డప్పటికీ నిద్ర నుంచి లేచిన వారిలాగా క్రమానుగతంగా వస్తున్న పూర్వాచారాలను ఆచరిస్తూ ఉంటారు. బుద్ధిమంతులైన వారికి మాత్రమే ఈ 7 భూమికల తత్వం అర్థమవుతుంది. ఏదైనా జన్మాంతర సంస్కారం ఉంటే పశువులు, మ్లేచ్చులు కూడా ఈ జ్ఞాన భూమికలను తెలుసుకొని ముక్తిని పొందుతారు. ఈ 7 రకాల జ్ఞాన భూమికల్లో సంచరించేవారు శరీరంతో ఉన్నా, శరీరం లేకుండా ఉన్నా వారు ముక్తిని పొందుతారు. దీనికి సందేహపడక్కర్లేదు. జ్ఞానం అంటే హృదయ గ్రంథి విచ్ఛేదన చెందటమే. అలాంటి స్థితి ప్రాప్తించటమే ముక్తి. ఇక్కడ గ్రంథి విచ్ఛేద రూపమైన విముక్తి స్థితి అంటే మృగతృష్ణలో నీళ్లున్నట్టు భ్రాంతి చెందిన రీతిగా మహదాది స్థూల భ్రాంతి, అహమాది దేహాంత భ్రాంతి లాంటి సర్వభ్రాంతులు నశించిన స్థితి. అజ్ఞాన సాగరాన్ని ఎవరు దాటుతారో వారే పరమపదాన్ని పొందుతారు. స్వాత్మలాభ పరాయణులైన వారే ఈ సప్తభూమికల్లో ఉంటారు. మనస్సుని నశింపజేసే ఉపాయమే యోగం అని చెబుతారు. అలాంటి యోగం కూడా ఈ 7 రకాల భూమికలలోనే ఉంటుంది. వీటి గురించి నీకు విపులంగా వివరించి చెప్పాను. ఈ భూమికలన్నిటి లక్ష్యం ఆ పరబ్రహ్మ పదమే. నీవు, నేను, తాను, ఇతరుడు అనే వృత్తులు ఎక్కడ లేవో, సంకల్పరూపమైన జ్ఞానం ఏ కొంచెం కూడా ఎక్కడ లేదో, ఉన్నది లేదు అనే వృత్తులకి అగమ్య గోచరమైనదేదో, దృశ్యం అదృశ్యం కానిదేదో అదే మోక్షం అంటే. సర్వం శాంతించింది, నిరాలంబమైంది, ఆకాశంలో ఉండేది, శాశ్వతం, శివమైనది, విరామయం, అనాభాసమైనది, ఎలాంటి పేరు లేనిది ఏదో అదే ముక్తి. ఆ పరమపదం సత్ అసత్ కానిది, ఆది మధ్యాంతరహితమైనది, సర్వము కానిది అయినది, మనస్సుకి వాక్కుకి కనిపించనిది, ఆత్మవేదమైనది, పూర్ణం కన్నా పూర్ణమైనది, సుఖం కన్నా సుఖమైనది, సంవేదనం లేనిది, అశాంతమైనది, ఆతతమైనది, సకల పదార్థాలకి సత్తా అయింది, అది తప్ప మరేదీ లేనిది. ద్రష్ట దృశ్యం ఈ రెండిటికి సంబంధం కలుగుతున్నప్పుడు ఆ మధ్యలో ఉన్న దృష్టి దేని స్వరూపమో అదే పరమపదం. చిత్తం ఒక చోట నుంచి మరొక చోటకు పరిగెడుతున్నప్పుడు మధ్యకాలంలో చిత్తానికి ఏది స్వరూపంగా ఉన్నదో, జడంగా ఉండటం కానీ, గ్రహించటం కానీ, భావించటం కానీ లేనిది ఏదో అదే పరమపదం. ఓ నిధాగా, నీవు నిరంతరం తద్రూపుడివి కా. జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలనేది సనాతనమైనది, జడం, చేతనం కానిది అయిన ఏ పరమాత్మ రూపమైతే ఉన్నదో ఆ రూపంలోనే సదా తన్మయుడుగా ఉండు. జడమైన స్థితిని విడిచిపెట్టిన శిలాహృదయమే ఆత్మస్థితి. అలాంటి అమనస్క ఆత్మ స్వరూపంలో నీవు నిత్యం తన్మయుడివై ఉండు. చిత్తాన్ని దూరంగా ఉంచి ఏది నీవై ఉన్నావో అలాంటి ఆత్మస్వరూపంలో నీవు స్థిరంగా ఉండు. ఓ నిదఘాముని, ఎలాంటి రూపం లేని ఆకాశం నుంచి శూన్యం ఎంతో రమణీయమైన నీలిరంగుతో కనిపించిన విధంగా పరమాత్మతత్వం నుంచి ముందుగా మనస్సు పుట్టింది. ఆ మనస్సు ద్వారా దృశ్యరూపమైన ఈ జగత్తు వ్యాపించింది. ఆకాశంలో నీలిరంగు అనేది అధ్యారూపం. అక్కడ నీలం రంగు లేదు, ఆకాశం కూడా ఉంది అనటం అపవాదం. అలాగే ఇక్కడ కూడా మనస్సు అనేది లేదు, ఉన్నది చిదాకాశమే. సంకల్పాలు నశిస్తే చిత్తం కూడా నశిస్తుంది. శరత్కాలంలో ఆకాశం తన సహజమైన నిర్మల రూపంతో ప్రకాశించినట్టుగా ఒక్కడుగా, జన్మరహితుడిగా, ఆద్యుడిగా, అనంతమైన వాడిగా ఉన్న ఆ చిన్మాత్ర పరబ్రహ్మ తనలోనే అనుభవం అవుతాడు. ఒక చిత్రకారుడు లేకుండా ఎన్నో రకాల రంగులు, ఆకారాలు ఆకాశంలో చిత్రంగా కనిపించినట్టు ద్రష్ట అనేవాడు లేకుండానే దృశ్య ప్రపంచం వచ్చిందా, నిద్ర లేకుండానే కల వచ్చిందా అన్నట్టు అనుభవం అవుతుంది.
సాక్షిభూతంగా, సమంగా, స్వచ్ఛంగా, నిర్వికల్పంగా ఉన్న చిదాత్మలో ఇష్టం లేకపోయినా అద్దంలో వస్తువులు కనిపించినట్టుగా ఈ జగత్తులన్నీ ప్రతిబింబిస్తుంటాయి. ఓ నిదాగముని, ఏకంగా చిదాకాశంగా, సర్వాత్మకంగా, అఖండంగా ఉన్న పరబ్రహ్మాన్ని చిత్తచాంచల్యం నశించటం కోసం భావన చెయ్యి. ఒక పెద్ద శిలాఖండం పెద్దవి చిన్నవి అయిన రేఖలతో కనిపించినట్టుగా ఒకటిగానే ఉన్న పరబ్రహ్మాన్ని కూడా 3 లోకాలలో నిండి ఉన్నదానిగా దర్శించు. ఈ జగత్తు మొత్తం మనసు చేసిన కల్పనే తప్ప మరొకటి కాదు. అందుకే ఈ జగత్తుకి జన్మ అనేదే లేదు. ఇప్పుడు నేను తెలుసుకోదగ్గ విషయమంతా తెలుసుకున్నాను. ఆశ్చర్యకరంగా చూడదగిన దాన్నంతా చూశాను. ఓ నిదాగా, ఇంతకాలానికి నేను పడ్డ శ్రమకి విశ్రాంతి లభించింది. లోకంలో చిన్మాత్రమైన ఆత్మ తప్ప మరొకటి లేదు. ఆ పరమపదం సంశయరహితమైనదని, ఎలాంటి కోరికలు లేనిదని, నిర్విశేషమైనదని, మనస్సు కూడా లేనిదని తెలుసుకో. అన్ని రకాల పాపాలు నశించిన వారు గొప్ప బుద్ధిశాలురు, ప్రశాంతమైన మనస్సు కలిగిన వారు, అమనస్క యోగశీలురు అయిన మహానుభావులే భూమత్వ ప్రాప్తిని పొందిన వారవుతున్నారు. నిత్యం ఆత్మవిచారణ చేస్తూ చిత్తవృత్తులు జారిపోయి మనస్సు స్థాయిని కూడా దాటిపోయి చివరికి మనస్సుని కూడా త్యాగం చేసిన వారికి మాత్రమే బ్రహ్మానుభవం లభిస్తుంది. అసహ్యకరమైన దృశ్యాల్ని త్యజించినవాడు, గ్రహించదగిన ఆత్మ అనే వస్తువును గ్రహించినవాడు, దృక్ స్వరూపాన్ని చూసినవాడు, దృక్ కన్నా ఇతరమైనదేదీ చూడనివాడు, తెలుసుకోదగిన పరతత్వం గురించి తెలుసుకుని జీవిస్తున్నవాడు, మోహమయమైన సంసార మార్గంలో నిద్రిస్తున్నవాడు, రస అరస పదార్థాల విషయంలో అత్యంత పరిపక్వమైన వైరాగ్యభావం కలిగినవాడు, పక్షులను పట్టడానికి వేసే వలలా ఉన్న ఈ సంసార వాసన అనే వలని తీవ్ర వైరాగ్యంతో త్రయం చేసినవాడు, హృదయ గ్రంథి తెగిపోయినవాడు, చిల్లగింజతో మురికి నీళ్లు పరిశుభ్రమైనట్టు విజ్ఞానంతో అవిద్య తొలగిపోయినవాడు అయిన మహాత్ముడికి మాత్రమే స్వస్వభావం అనగా ఆత్మస్థితి ప్రసన్నమవుతుంది. ఎప్పుడైతే మనసు రాగశూన్యంగా, ఆసక్తిరహితంగా, ద్వంద్వరహితంగా నిరుపాశ్రయమవుతుందో, ఎలాంటి దృశ్యాన్ని అది ఆశ్రయించకుండా ఉంటుందో, అప్పుడు పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలాగా ఆ మనస్సు కూడా బంధం నుంచి బయటికి వస్తుంది. అప్పుడు సందేహాలు, దుఃఖం స్వభావం పోయి కౌతుక విభమాలు నశించి లోపల ఎలాంటి కోరికలు లేని పూర్వభావం కలిగిన హృదయం పౌర్ణమి నాటి చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకటి అక్కడ నేను లేను, ఇతరమైనది కూడా ఏదీ లేదు, నిరామయమైన ఆ బ్రహ్మమే నేనుగా ఉన్నాను అని ఈ విధంగా సత్ అసత్తుల మధ్యలో సత్తామాత్రమైన స్థితిని ఎవడు దర్శిస్తాడో అతడే జ్ఞాని అని చెప్పబడతాడు. కళ్ళకు అప్రయత్నంగా కనిపించే విషయాల మీద మనస్సు ఏ విధంగా రాగరహితంగా వ్యాపిస్తుందో అదే విధంగా ధీరుడి బుద్ధి కూడా కర్తవ్య కార్యాలలో రాగశూన్యంగానే ప్రవర్తిస్తుంది. ఈ విధంగా తెలుసుకుని తన ఆధీనంలో ఉన్న ఇంద్రియాల ద్వారా ధర్మబద్ధంగా అనుభవించే సర్వ విషయాలు మనిషికి సంతోషాన్ని కలుగజేస్తాయే గాని ఎలాంటి అపకారాన్ని కలుగజేయవు. తాము వెళ్ళాలని భావించిన గమ్యస్థానానికి ఆ బాటసారులు చేరుకుంటారు. అదేవిధంగా జ్ఞానులకి వారు భావించనప్పటికీ భోగభాగ్యాలు, సుఖాలు, మోక్షలక్ష్మి ప్రాప్తిస్తుంది. అయితే మనోనిగ్రహం కలిగిన వాళ్ళకి ఈ లీల భోగాలు ఉన్నా లేకపోయినా ఆనందమే. అనాయాసంగా లభించిన స్వల్ప భోగాలనే వారు సంతృప్తిగా అనుభవించి ఆనందిస్తుంటారు. ఇక బంధాల నుంచి విముక్తులైన చక్రవర్తి కూడా నిత్యం ఒక కవలం భోజనంతోనే సంతృప్తి చెందుతాడు. అలాంటి వాడు శత్రురాజులు భయం లేని తన రాజ్యాన్ని కూడా గొప్పదిగా భావించడు. చేతులతో చేతుల్ని బాగా నలిపి, పళ్ళని బాగా పళ్ళతో కొరికి, అంగాల్ని అంగాలతో బాగా చరిచి, ఎంతో పట్టుదలగా తన మనస్సుని ప్రతి ఒక్కడు జయించాలి. ఈ భవసముద్రాన్ని దాటడానికి మనస్సుని జయించడం తప్ప మరో మార్గం లేదు. నరకం అనే ఈ జనన మరణ సామ్రాజ్యంలో పాపాలనే మదించిన ఏనుగులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఆశలనే అస్త్రాలను ధరించిన ఇంద్రియాలనే శత్రువుల్ని జయించటం సాధ్యం కాదు. కనుక జాగ్రత్తగా ఉండు. అయితే మనస్సులోని మదాన్ని బాగా అణగద్రొక్కి ఇంద్రియాలనే శత్రువుల్ని శిక్షించిన వాళ్ళకి హేమంత ఋతువులో పద్మాలు క్షీణించిన విధంగా అతడి భోగవాసనలు కూడా క్షీణిస్తాయి. ఈ విధంగా ఏకత్వం అనగా పరమాత్మను గురించి దృఢంగా అభ్యాసం చేయటం ద్వారా మనస్సు జయించబడాలి. అలా జయించబడకపోతే రాత్రి సమయంలో బేతాళులు తిరిగిన విధంగా వాసనలనేవి అతడి హృదయంలో తిరుగుతుంటాయి. వివేకవంతుడైన వాడు మనసు ఇష్టమైన కార్యాలు ఆచరించే విషయాలు అతడికి అది ఒక సేవకుడిలా ప్రవర్తిస్తుంది. అన్ని అనర్థాలని నెరవేర్చే విషయంలో ఆ రాజుకు మనస్సు ఒక మంత్రిలాగా సహాయం చేస్తుంది. ఇంద్రియాలన్నీ తన వశంలో ఉన్నప్పుడు మనస్సు ఒక సామంతరాజులాగా అతడికి ఉపకారం చేస్తుంది.
ఇలా ఆత్మవిచారణ ద్వారా ఆత్మ నిశ్చయం పొందినవాడి మనస్సు లాలించటంతో స్నేహశీలి అయిన ఒక స్త్రీలాగా అనగా తల్లిగా మెలుగుతుంది. పాలన చేయటంలో ఒక తండ్రిలాగా మెలుగుతుంది. ఎందుకంటే తండ్రి తన సుఖాలను విడిచిపెట్టి శాస్త్రబుద్ధి, స్వబుద్ధి, ఆత్మభావన, స్వానుభవం అనే వాటిలో ప్రవృత్తి కలిగిన వాడై పరమసిద్ధి కోసం సహాయం చేస్తాడు. శుద్ధమైన మనసు కూడా ఇదే విధంగా సహకరిస్తుంది. ఎంతో దృఢమైనది, ఎంతో హర్షం కలిగింది, స్వచ్ఛమైన క్రాంతి, మంచి మెలకువ కలిగింది, ఆత్మగుణాలతో సంపన్నమైనది, రమణీయమైనది అయిన మనసు అనే దివ్యమణి మనిషి హృదయంలో హృదయంగా ప్రకాశిస్తోంది. ఓ విప్రుడా, ఎన్నో దోషాలు, పాపాలు అనే బురదతో కలంకితమైన ఈ మనస్సనే మణిని మోక్షం ప్రాప్తించటం కోసం వివేకం అనే నీళ్లతో బాగా కడిగి ఉత్తమ దృష్టి కలిగిన వాడివి కా. గొప్ప వివేకాన్ని ఆశ్రయించి నీ బుద్ధితో సత్యాన్ని అన్వేషించి ఇంద్రియాలనే శత్రువులను బాగా ఛేదించి సంసార సముద్రాన్ని దాటు. లోకంలో ఆశ అనేది ఒక్కటే అనంతమైనదని విజ్ఞులు తెలుసుకున్నారు. అలాంటి ఆశని త్యజించి ఉండటమే సకల సుఖాలకి నిలయమని పెద్దలు తెలుసుకున్నారు. వాసనలు అనే దారాలతో కట్టబడ్డ ఈ లోకం జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తోంది. కనుక ఈ ఆశ అనేది మహా దుఃఖానికి, ఆశ ఛేదించబడితే అది మహాసుఖానికి కారణమవుతుంది. ధీరుడైనా, గొప్ప కులంలో పుట్టినవాడైనా, ఎంతో మహిమ కలిగిన వాడైనా, సింహం కూడా సంకెళ్ళతో బంధించబడినట్టు మనిషి కూడా ఆశ అనే సంకెళ్ళతో బంధించబడుతున్నాడు. ఎంతో దీక్షతో పురుష ప్రయత్నం చేసి శాస్త్రబద్ధంగా స్థిరచిత్తంతో గనుక కృషి చేస్తే ఎవడికి మోక్షం లభించదు. నేను ఈ కనిపించే విశ్వం మొత్తం ఆ పరమాత్మే, చైతన్య స్వరూపుడినైన నాకన్నా వేరేది ఏదీ లేదు అనే అహంకార సంకల్పం అన్నిటికన్నా గొప్పది. నేను కేశాగ్రం అనగా వెంట్రుక చివరి భాగం కన్నా సూక్ష్మమైన వాడిని అనే సంకల్పంతో ఉండేదాన్ని రెండో అహంకారం అంటారు. ఇది కూడా శుభప్రదమైనదే. ఈ విధంగా ఉన్న రెండు రకాల అహంకారాలు మానవునికి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. అవి జీవన్ముక్తులైన వారికే ఉంటాయి. ఇక నేను చేతులు కాళ్ళతో ఉన్న శరీరాన్ని అనే నిశ్చయంతో ఉండే అహంకారం మూడవది. అది లౌకికమైంది, తుచ్చమైంది కూడా. ఇప్పుడు చెప్పిన ఈ మూడు రకాల అహంకారాలు సంసారం అనే విషవృక్షానికి మూల కందాల్లాంటివి. వీటిలో లౌకికమైన అహంకారం దుష్టమైంది, వదిలిపెట్టాల్సింది. ఈ లౌకిక అహంకారంతో నిండిన మానవుడు అధోగతికి పోతున్నాడు. ఎంతో కాలం నుంచి ఈ శరీరమే నేననే సంకల్పంతో ఉన్న ఈ దురహంకారాన్ని వదిలిపెట్టి మిగిలిన రెండు రకాల పరిశుద్ధ అహంకారాలను కలిగి ఉన్న మానవుడు శాంతిని, ముక్తిని పొందుతాడు. లౌకికం కాని మొదటి రెండు రకాల అహంకారాల్ని అంగీకరించి దుఃఖాన్ని కలిగించే లౌకిక అహంకారాన్ని మనిషి విడిచిపెట్టాలి. తరువాత మొదటి రెండు అహంకారాలను కూడా వదిలేసి జ్ఞానిగా మిగిలిన వాడే సర్వోత్తమమైన మోక్ష పదాన్ని అధిరోహిస్తాడు. లోకంలో భోగాల మీద కోరికే బంధం, భోగాల్ని వదిలిపెట్టడమే మోక్షం అని చెప్పబడుతుంది. మనిషికి అతడి మనస్సు బాగా అభివృద్ధి చెందితే అపకారం, అదే మనస్సు నాశనమైపోతే ఉపకారం జరుగుతుంది. జ్ఞాని అయిన వాడికి మనస్సు నశించిపోతుంది, అజ్ఞానానికి మనస్సు బంధనం అవుతుంది. జ్ఞాని అయిన వాడి మనస్సు ఆనందం కాదు, ఆనందం లేకపోవటం కాదు, చలనం అచలనం కాదు, సత్తు కాదు అసత్తు కాదు, అన్ని వికల్పాల మధ్యలో ఉండే స్థిరత్వమే అవుతుంది. ఆకాశం చాలా సూక్ష్మమైంది కావటం వల్ల అది కనిపించటం లేదు. అదేవిధంగా అఖండమైన చైతన్య సత్పదార్థం సర్వవ్యాపకమై ఉండటం వల్ల అది కనిపించటం లేదు. అన్ని రకాల సంకల్పాలు నశించినది, అన్ని రకాల సంజ్ఞలు వర్జించినది, నాశనం లేనిది, స్వస్వరూపమైనది అయిన ఈ చిత్ వస్తువునే ఆత్మ అనే పేరుతో వ్యవహరిస్తుంటారు. బ్రహ్మజ్ఞానుల దృష్టిలో ఈ ఆత్మ అనేది ఆకాశంలో 100వ భాగమంత సూక్ష్మమైంది. అది శుద్ధంగా, నిష్కలంగా, నిజస్వరూపంగా, ఏకంగా అనుభవాన్ని ఇస్తుంది. ఈ చిత్ చైతన్యం అనేది అస్తమించదు, ఉదయించదు. అలాగే అది లేనిది కాదు, కూర్చునేది కాదు, వచ్చేది పోయేది కూడా కాదు. అది ఇక్కడ లేదు అని చెప్పటానికి వీలు కాదు, ఇక్కడే ఉంది అని అనటానికి వీలు కాదు. అలాంటి ఈ చిత్ చైతన్యం నిర్వికల్పం, నిరాలంబం, నిర్మల స్వరూపంతో ఉంది. సద్గురువు మొదట సమధమాది గుణాలతో తన శిష్యుడిని పరిశుద్ధుడిగా చేయాలి. ఆ తర్వాత ఈ సర్వం బ్రహ్మమని, నీవు కూడా పరిశుద్ధుడివేనని శిష్యుడికి బోధ చేయాలి. అసలు జ్ఞానమే లేనివాడికి ఈ సర్వం బ్రహ్మమేనని ఎవడు చెబుతున్నాడో అతడు మహానరకంలోకి త్రోయబడతాడు. కనుక ఎవడికి బుద్ధి చక్కగా ప్రచోదితమై ఉందో, ఎవడికి భోగభాగ్యాల మీద కోరిక నశించిందో, ఎవడికి అన్ని రకాల ఆశలు తొలగిపోయాయో అలాంటి వాడికే గురువు అవిద్య లేని వేదాంతాన్ని బోధించాలి. అసలు దీపం అనేది ఉంటేనే కదా వెలుగుకి ఉనికి.
సూర్యుడున్నప్పుడే వెలుగుకి ఉనికి, అలాగే చిత్ సత్తాన జగత్తుకి కూడా సత్తాగా ఉంటుంది. జ్ఞాన దృష్టికి కలిగినప్పుడు, సంపూర్ణంగా జ్ఞానోదయమైనప్పుడు, స్వస్థ చిత్తం కలిగినప్పుడు మాత్రమే నేను చేసే బోధనలోని బలాబలాలు నీవు గ్రహించగలుగుతావు. ఓ నిదగాముని, అవిద్య వల్లనే సకల దోషాలని హరించే విద్య అయిన ఆత్మజ్ఞానం అనేది నీకు ప్రాప్తిస్తుంది. జ్ఞానోదయం కలిగినప్పుడు నేను నాది అనే స్వార్థ బుద్ధి నీలో నశించి ఉత్తమ పురుషార్థం నీకు లభిస్తుంది. అలా పరిశుద్ధమైన అంతఃకరణంలోనే ఆత్మకారకం అనే వృత్తి సంభవిస్తుంది. అస్త్రం అనేది మరో అస్త్ర ప్రయోగంతోనే శాంతిస్తుంది. మలినం కూడా మరో మలిన పదార్థంతోనే శుభ్రం చేయబడుతుంది. అలాగే విషం మరో రకమైన విషంతోనే విరుగుతుంది. శత్రువు మరో శత్రువుతోనే చంపబడతాడు. భూతమాయ అయిన అవిద్య ఏ విధంగా ఉంటుంది? ఈ మాయ తనకు తానే నాశనం అవ్వటం వల్లనే హర్షాన్ని ప్రసాదిస్తుంది. అసలు బాగా విచారించి చూస్తే మాయా స్వరూప స్వభావాలు ఎవరికీ కనిపించటం లేదు. కనుక యథార్థ తత్వంలో ఈ మాయ అనేది నశించేదే అవుతుంది. ఇదంతా బ్రహ్మమే అనే భావం ఎవడి మనసులో పుడుతుందో ఆ భావనే అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. భేద దృష్టి కలిగి ఉండటమే అవిద్య, కనుక దాన్ని ఎప్పుడూ వదిలేయాలి. అలాంటి అవిద్యతో ఏది పొందబడదో, అవిద్యతో మాత్రమే పొందబడుతుందో అలాంటి దాన్ని అక్షయ పదం అంటారు. ఓ విప్రుడా, ఈ మాయ ఎలా కలిగింది అనే విచారణ నీవు చేయవద్దు. నేను ఈ మాయని ఏ విధంగా నశింపజేయగలను అని మాత్రమే నీవు విచారణ చేయాలి. నీలో ఉన్న అవిద్య నశిస్తేనే ఆ పరబ్రహ్మ పదాన్ని తెలుసుకోగలవు. ఆయన్ని తెలుసుకున్నప్పుడే నీకు అవిద్య ఎందుకు కలిగింది, ఏ విధంగా కలిగింది, అది ఎలా నశిస్తుంది అనే విషయాలన్నీ తెలుస్తాయి. అవిద్య అనేది ఒక వ్యాధి, అది తగ్గటానికి తగిన చికిత్స చేయి. అవిద్యని నశింపజేస్తే అది నిన్ను జన్మ మరణ దుఃఖంలో పడేయదు. ఈ చిత్ అనే సముద్రం తనలో తన రూపాలే అయి ఉన్న స్పందనలతో స్పందిస్తోంది. ఈ చైతన్యం ఏకాత్మకం, అఖండం, అద్వితీయం అన్న విషయాన్ని నీవు నీ లోపల అనుసంధానం చెయ్యి. అప్పుడు చిన్మయ సముద్రంలో చిద్రూపంగా ఉన్న చిచ్చక్తి కొంచెం క్షోభని పొందినదవుతుంది. సముద్రంలో ఉన్న తరంగాలలాగా ఈ చిత్ అనే సాగరంలో స్వచ్ఛంగా ఉన్న చిత్శక్తి చిద్రూపంగానే స్పందిస్తోంది. ఆకాశంలోని గాలిలాగా ఈ చిచ్చక్తి తనలో తానే వ్యక్తమవుతోంది. అంతేకాక నీ చిత్ చైతన్యం నీలోని స్వశక్తితోనే స్పందిస్తోంది. అది గొప్ప దైవీ శక్తి. అది సర్వశక్తి మయమై ఉండటం వల్ల ప్రతి క్షణం ఉత్సాహంతో స్ఫురిస్తోంది. దేనికి చెందిన మహోన్నతమైన శక్తిలో దేశకాల క్రియాశక్తులనేవి స్ఫురించవో అలాంటి మహాశక్తే చిచ్చక్తి అవుతుంది. ఇది తన స్వభావాన్ని, స్వరూపాన్ని సంకల్పించకుండా పరమితమైన భావంతో ఏ సమయంలో ఏ ఏ రూపాలని భావన చేస్తుందో ఆయా రూపాలనే ఎంతో అందంగా ఆ చిచ్చక్తి ధరిస్తుంది. ఈ విధంగా చిచ్చక్తి దేశకాల క్రియలకి స్థానం, సంకల్ప వికల్పాలకు ఆకాశం అయిన రూపాలను ధరించిన వెంటనే ఆయా నామ సంఖ్యాదులకి అనుభూతంగా ఈ చిచ్చక్తి అనుసరిస్తుంది. ఓ నిదగాముని, చిద్రూపంగా ఉన్న ఈ తత్వాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. ఆ తర్వాత క్షేత్రజ్ఞుడైన ఈ జీవుడే వాసనలను సృష్టించుకొని అహంకారం పొందుతుంటాడు. అప్పుడు ఆ అహంకారాన్ని కళంకంతో కూడుకున్న నిశ్చయాత్మకమైన బుద్ధి అని అంటారు. ఈ బుద్ధి సంకల్పిత ఆకారంతో విషయాల్ని చింతన చేస్తూ మనస్సుగా మారుతుంది. అలా బుద్ధి ద్వారా ఏర్పడ్డ మనస్సు ఘనమైన సంకల్ప వికల్పాలతో క్రమక్రమంగా ఇంద్రియాల స్వరూపాన్ని ధరిస్తుంది. అలా రూపొందించిన ఇంద్రియాలన్నీ క్రమంగా కాళ్ళు చేతులతో కూడిన శరీరం రూపాన్ని ధరిస్తాయని పండితులు చెబుతారు. ఈ విధంగా జీవుడు సంకల్ప రూపంలో ఉన్న వాసనలనే పాశాలతో బంధించబడి అనంతమైన దుఃఖంలో చిక్కుకొని క్రమంగా నీచమైన స్థానాన్ని పొందుతున్నాడు. జీవుడు తాను స్వయంగా కల్పించుకున్న విషయ భోగాలనే వలలో చిక్కుకొని గొలుసులతో బంధించబడ్డ సింహంలాగా పరాధీనమైపోతున్నాడు. ఈ ఈ రీతిగానే చిచ్చక్తి ఒకసారి మనస్సు రూపంలో, మరోసారి బుద్ధి రూపంలో, ఇంకోసారి వృత్తి జ్ఞాన రూపంలో, అలాగే ఒకప్పుడు క్రియా రూపంలో, అహంకార రూపంలో, చిత్త రూపంలో సంచరిస్తూ ఉంటుంది. మనస్సు రూపంలో ప్రకటితమైన ఈ చిచ్చక్తే ఒకసారి ప్రకృతి రూపంలో, మరోసారి మాయా రూపంలో, ఇంకోసారి మల స్వరూపంలో, కర్మ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ మనస్సే ఒక సందర్భంలో బంధం అని, మరొక చోట పుర్యష్టకం అని, ఇంకో సందర్భంలో అవిద్య అని, మరొక చోట ఇచ్చ అని చెప్పబడింది. చాలా చిన్నదిగా హీనంగా కనిపించే మర్రి విత్తనం కాలక్రమంలో ఒక మహావృక్షంగా మారినట్టు ఆశాపాశాలను విధించే ఆ చిచ్చక్తే అనంతమైన సంసారాన్ని నిర్వహిస్తోంది. ఓ నిదాగా, చింత అనే అగ్నితో దగ్ధమైన కోపం అనే సర్పంతో మృంగబడి కామసముద్ర కల్లోలంలో రమిస్తూ
తన జన్మకి కారకుడు తనకు తండ్రి అయిన ఆత్మని మరిచిపోయి మనస్సుని బురదలో కూరుకుపోయిన ఏనుగుని పైకి లేవదీసిన విధంగా లేపి ఉద్ధరించు. ఈ విధంగా సంసార సంకల్ప సహితమైన జీవభావాలు జీవుడికి పరమ శత్రువులుగా ఉన్నాయి. ఈ భావాలన్నీ సమిష్టి సూక్ష్మ శరీరాన్ని అభిమానించే ఆ హిరణ్య గర్భుడి అనగా బ్రహ్మతో కల్పించబడ్డ ఆకారాలు కలిగినవి. ఇవన్నీ లక్షల కోట్ల సంఖ్యలో ప్రకటితమవుతున్నాయి. ఇవన్నీ సృష్టి ప్రారంభంలోనే ప్రకటితమయ్యాయి. అవి ఎప్పుడూ అన్ని వైపులకి వ్యాపిస్తూనే ఉంటాయి. కొండ కొనల నుంచి బంధువులు పుట్టినట్టుగా అవి ఇంకా భవిష్యత్తులో పుడుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని ఎప్పటికే పుట్టాయి, కొన్ని వందలాది జన్మల నుంచి పుడుతూనే ఉన్నాయి, ఇంకొన్ని ఇంకా అసంఖ్యాక జన్మలు కలిగినవిగా కూడా ఉన్నాయి, కొన్ని 2 లేక 3 జన్మలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఆ సంకల్పాలలో కొన్ని కిన్నెరులుగా, గంధర్వులుగా, విద్యాధరులుగా, మహాసర్పాలుగా జన్మిస్తున్నాయి. మరికొన్ని సంకల్పాలు సూర్య చంద్ర వరుణ రూపాల్ని ధరిస్తున్నాయి. ఇంకొన్ని హరిహర బ్రహ్మాది రూపాల్ని పొందుతున్నాయి. ఇంకొన్ని సంకల్పాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది స్వరూపాల్ని ధరించగా, కొన్ని తృణ ఓషధి వృక్ష ఫల కంద సస్వరూపాల్ని పొందుతున్నాయి. మరికొన్ని కదంబ నిమ్మ మద్ది తాడి తమాల లాంటి వృక్షాలుగా జన్మిస్తున్నాయి. కొన్ని రకాల సంకల్పాలు మహేంద్ర మలయ సస్య మందర మేరుపర్వత రూపాల్ని ధరించగా, మరికొన్ని క్షార క్షీర దధి అనగా పెరుగు ఘృత నెయ్యి ఇక్షు అనగా చెరుకు సముద్రాలుగా రూపొందాయి. కొన్ని భావాలు విశాలమైన దిక్కుల రూపాన్ని ధరించగా, కొన్ని భావాలు నదీ నదాలుగా మారుతున్నాయి. ఇంకొన్ని మహావేగంతో ఆకాశం నుంచి చాలా ఎత్తుగా క్రిందుగా ఎగురుతూ వాలుతూ ఉండే పక్షుల్లాగా ఏర్పడుతున్నాయి. ఈ విధంగా అనంతమైన భావాలు ఎన్నో రకాల జీవుల రూపాలని ధరించి చేత్తో కొట్టబడ్డ జంతువుల్లాగా అటు ఇటు తిరుగుతున్నాయి. కొందరు అజ్ఞానులు వేల జన్మలు అనుభవించి వివేకవంతులైనప్పటికీ తిరిగి సంసార పంకం అనగా బురదలో పడుతున్నారు. ఆత్మతత్వాన్ని లక్ష్య పెట్టకుండా భవసాగరంలో పడి మునుగుతున్నారు. ఈ విధంగా చచ్చక్తి వాసన శరీరంలో లీలలాగా దేశకాల కల్పితమైన ఆకారాలను ధరిస్తోంది. తరువాత ఆ చిచ్చక్తి జీవుడనే మరో పేరుని, ఆ తర్వాత సంకల్ప వికల్పోన్ముఖమై చంచలంగా ఉండే మనస్సు ఆకారాన్ని కూడా ధరిస్తుంది. అప్పుడు ఆ మనశ్శక్తి క్షణకాలంలో నిర్మలమైన ఆకాశ సంకల్పం చేస్తుంది. శబ్దం గుణం అనేది ఆకాశ భావానికి బీజంగా ఉంటుంది. ఈ విధంగా మనస్సే ఆకాశం రూపంలో ఘనీభూతమైన తరువాత స్పందన క్రమాన్ని కలిగి ఉంటుంది. అదే మనస్సు ఆ తర్వాత స్పర్శ గుణం బీజంగా ఉన్న వాయువుని సంకల్పిస్తోంది. తరువాత ఆకాశం వాయువుల కార్యాన్ని దృఢంగా సంకల్పించి ఆ అభ్యాస బలంతో అగ్నిని సంకల్పిస్తోంది. శబ్ద స్పర్శ స్వరూపాలుగా ఉన్న ఆకాశం వాయువు ఈ రెండు సంఘర్షిస్తున్నాయి. వీటి సంఘర్షణ నుంచి అగ్ని పుడుతోంది. ఆ అగ్ని స్వీయ రూపంతో శబ్దస్పర్శాలతో కలిసి త్రిగుణాలు కలిదిగా అవుతోంది. తరువాత మనస్సు పైన చెప్పిన 3 గుణాలతో కలిసి రస తన్మాత్ర వేదనం చేస్తూ క్షణకాలంలో జలానికి చెందిన శీతలత్వాన్ని పొందుతుంది. ఆ తరువాత పై తెలిపిన 4 గుణాలతో కలిసి ఈ మనస్సే క్షణకాలంలో గంధ తన్మాత్రల సంకల్పాల్ని చేస్తుంది. అప్పుడే మనిషికి భూమి అనుభవం కలుగుతుంది. ఈ విధంగా మనసు పంచతన్మాత్రలతో కలిసి సూక్ష్మతత్వాన్ని వదిలి ఆకాశంలో ఉన్న అగ్ని కణాకారంలో కనిపిస్తుంది. ఆ రూపాన్ని నీవు దర్శించు. మనిషి మనస్సు అహంకార కలయుక్తమైనదని, బుద్ధబీజ సమన్వితమైనదని, పుర్యష్టకమని చెబుతారు. ఈ మనస్సే జీవుల హృదయ పద్మంలో ఒక భృంగంలాగా నివసిస్తోంది. ఆ హృదయ పద్మంలో తీవ్రమైన సంభ్రమం కారణంగా ప్రకాశించే దేహాన్ని సంకల్పిస్తుంది. ఆ సంకల్ప ప్రభావంతో మనస్సు ఒక బిల్వ ఫలకంలాగా స్థూలాకారాన్ని పొందుతుంది. అప్పుడు మూసలో కరిగించిన బంగారంలాగా పరిశుద్ధమైన ఆకాశంలో ఎంతో అందంగా ఒక తేజస్సు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ తేజస్సు తనకు తానుగానే ఒక ఆకారాన్ని ధరిస్తుంది. అలా ధరించిన మూర్తి పైభాగం శిరస్సుతో, క్రింది భాగంలో పాదాలు, 2 ప్రక్కల 2 హస్తాలు, మధ్య భాగంలో ఉదరం కలిగిన ఆకారంతో కనిపిస్తుంది. క్రమంగా ఆ రూపం ప్రస్ఫుటమై నిర్మల విగ్రహంగా రూపొందుతుంది. అలా ఏర్పడ్డ మూర్తి బుద్ధి, సత్వం, బలం, ఉత్సాహం, విజ్ఞానం, ఐశ్వర్యం అనే వాటికి నిలయంగా ఉంటుంది. అతడే సకల లోకాలకి పితామహుడైన బ్రహ్మ. ఆయన ఎంతో ఉత్తమంగా సుందరంగా రూపొందిన తన శరీరాన్ని స్వయంగా చూసుకున్నాడు. ఒకనాడు త్రికాలజ్ఞుడు నిర్మలంగా దర్శనమిచ్చేవాడు అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ చిన్మాత్రం అద్వితీయమైన ఆత్మే స్వీరూపంగా కలిగింది. ఆద్యాంతాలు తెలియంది అయిన పరమాకాశంలో అనగా హృదయంలో ఆసీనుడై ఇది ఏమిటి, ఎలా ఉంటుంది అని ధ్యానం చేయసాగాడు. ఇలా బ్రహ్మధ్యానం చేసిన వెంటనే ఆయనకి నిర్మలాత్మ దృష్టి కలిగింది.
దాని ఫలితంగా బ్రహ్మదేవుడు జరిగిపోయిన ఎన్నో సృష్టి నిర్మాణాలని దర్శించగలిగాడు. ఆయనకి సర్వధర్మ గుణక్రమాల ప్రకారం సకల పదార్థాల స్మృతి ఏర్పడింది. ఆ శక్తితో బ్రహ్మదేవుడు లీలగా ఎన్నో రకాల ఆధారాలతో ప్రవృత్తులతో కూడుకున్న చిత్ర విచిత్రమైన జీవుల్ని గంధర్వ నగరంలాగా తన సంకల్ప మాత్రంతోనే సృష్టించాడు. తరువాత ఆ జీవుల స్వర్గాపవర్గాలకి ధర్మ కామార్థ సిద్ధికి ఉపయోగపడేలా ఎన్నో శాస్త్రాలు కల్పించాడు. అలా బ్రహ్మరూపంలో ఉన్న సమిష్టి మనస్సు నుంచే ఈ సకల జగత్తు కల్పించబడినందువల్ల ఆ సమిష్టి మనస్సు ఉన్నంతకాలం ఈ సకల జగత్తు ఉనికితో ఉంటుంది. ఆ సమిష్టి మనస్సు నశించిన వెంటనే జగత్తు కూడా నశిస్తుంది. ఓ బ్రహ్మన్, పరమార్థంగా గనుక చూస్తే ఏది ఎక్కడా పుట్టటం లేదు, మరణించటం లేదు. ఈ సమస్తం మిథ్యలాగానే కనిపిస్తోంది. ఆశలు అనే సర్పాలకు నిలయమైన ఈ సంసార ఆడంబరాన్ని వదిలిపెట్టు. ఇదంతా కేవలం మిథ్య అని తెలుసుకుని మాతృభావాన్ని పొందు. గంధర్వ నగరంలో అనగా ఆశలు కనిపించని పదార్థాలు భూషితమైనా కాకున్నా ఏం ప్రయోజనం? అవన్నీ కల్పితాలే. అదేవిధంగా అవిద్యాంశాలైన భార్యాపుత్రుల విషయాలు కూడా అంతే. ఇక సుఖదుఖాల క్రమం ఎక్కడుంటుంది? మనిషికి ధన సంపదలు భార్యాపుత్రులు వృద్ధి చెందినప్పుడు బాధపడాలి కానీ సంతోషపడకూడదు. మోహం అనే మాయ వృద్ధి చెందితే ఈ లోకంలో ఎవరికీ శాంతి ఉండదు. భోగాలు అధికంగా పెరిగినప్పుడు ఏ మూర్ఖుడికి అనురాగం కలుగుతుందో అవే భోగ సంపదలు వృద్ధి చెందటంతో ప్రాజ్ఞుడికి వైరాగ్యం ఏర్పడుతుంది. కనుక తత్వజ్ఞానుడివైన ఓ నిదాగ ముని, సంసార విషయంలో ఎలాంటి కష్ట నష్టాలు సంభవించినా వాటిని ఉపేక్ష చేయి, అనగా పట్టించుకోకు. నీకు ప్రాప్తించిన సుఖలాభాల్ని మాత్రమే స్వీకరించు. కృత్రిమ బుద్ధి లేకుండా లభించని భోగాల్ని కోరుకోకపోవటం, తనకు ప్రాప్తించిన భోగాల్ని కూడా నిర్లిప్తంగా అనుభవించటం అనేవి పండితుడి లక్షణాలు. సత్కి అసత్కి మధ్యలో ఉండే పరిశుద్ధ పదాన్ని తెలుసుకొని ఆ పదాన్ని అనుసరించి బాహ్య దృశ్యాలను స్వీకరించాలి కానీ వాటిని వదిలేయకూడదు. మిథ్యా ప్రపంచంలో రాగద్వేషాలను కలిగి ఉండకూడదు. అసలు కర్మలు చేస్తుండే జ్ఞానికి ఉన్న కోరికే అనిపించుకోదు. ఎందుకంటే జ్ఞాని అయిన వాడి బుద్ధి తామరాకు మీద నీటి బిందువులాగా కర్మకి అంటుకోకుండా ఉంటుంది. హృదయంలో నీకు ఇంద్రియార్థ విషయాల మీద ఆసక్తి లేకపోతేనే జ్ఞేయమైన ఆత్మను తెలుసుకున్నవాడివి, భవసముద్రాన్ని దాటగలిగే వాడివి అవుతావు. మహోన్నతమైన మోక్షప్రాప్తి కోసం గొప్ప ప్రజ్ఞతో పుష్పాల నుంచి వచ్చే సుగంధంలాగా వాసన సమూహం నుంచి చిత్తవృత్తిని వేరు చేయి. వాసనలు అనే జలాలతో కల్లోలంగా ఉన్న ఈ సంసారం అనే సముద్రాన్ని ప్రజ్ఞ అనే పడవెక్కిన మహాత్ములు సులభంగా దాటగలుగుతున్నారు. సర్వజ్ఞులు జ్ఞానులు అయిన వారు శాస్త్రీయం జగద్గతం అయిన అన్ని వ్యవహారాల్ని వదిలిపెట్టరు, వాటిని కోరుకోరు. ఆత్మదృష్టితో ఎలాంటి ఆసక్తి లేకుండా యథోచితంగా వారు అన్ని కార్యాలని ఆచరిస్తారు. చిచ్చక్తి అనేది అనంతం సత్తామాత్ర స్వరూపమైన ఆత్మతత్వాన్ని ఆశ్రయించి విషయాభిముఖమైనప్పుడు ఆ చిచ్చక్తిని సంకల్పాంకురమైందిగా జ్ఞానులు తెలుసుకుంటారు. ఆ అంకురమే కొంచెం సత్పదార్థాన్ని తీసుకుని మేఘంలాగా వ్యాపించి మెల్లిగా ఘనీభవించి దృఢచిత్తం యొక్క భావాన్ని పొందుతోంది. అలాంటి ఆ భావమే జడత్వానికి కారణమవుతోంది. తరువాత విత్తనం మొలకగా మారినట్టు చిత్తం సంకల్పాలు చేసేదిగా మారుతోంది. అప్పుడు చైతన్యవంతమైన ఆత్మ కన్నా శబ్దాది విషయాలను వ్యతిరేకంగా భావించటం జరుగుతుంది. సంకల్పం అంటే బాగా కల్పన చేయటమే. అలాంటి కల్పన స్వయంగా తానంతట తానే మనస్సు చేస్తుంది. ఈ కల్పన ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. అదే కల్పన దుఃఖానికి కారణమవుతుంది, ఎలాంటి సుఖాన్ని ఇవ్వదు. కనుక నీవు సంకల్పాలను సంకల్పించకు, భావనని భావించకు. ఈ సంకల్పాలు భావనల స్వస్వరూపంలో నీ ఉండి సంకల్పనాశనం కోసం ప్రయత్నం చేయి. అలా చేస్తే గాని సంకల్పాలు నిన్ను అనుసరించవు. ఓ మునీంద్ర, ఒక భావన అనే దాన్ని భావించకుండా ఉంటే ఆ సంకల్పాలు స్వయంగానే క్షీణించిపోతాయి. నీవు సంకల్పాల్ని సంకల్పంతో, మనస్సుని ఆ మనస్సుతోనే భేదించు. ఓ నిదాగముని, నీవెప్పుడు ఆత్మస్థితిలోనే ఉండు. అలా ఉండటంలో ఎలాంటి కష్టం లేదు. ఈ ఆకాశం ఏమీ లేనిదిగా ఎలా ఉందో అలాగే ఈ జగత్తు కూడా లేనే లేదు. అది వట్టి మిథ్య అని తెలుసుకో. బాగా దంచటం వల్ల ధాన్యం పొట్టు, బాగా తోమటం వల్ల రాగికున్న చిలుము ఏ విధంగా పోతుందో అదే విధంగా మంచి పనుల వల్ల జీవుడికున్న మలం కూడా తొలగిపోతుంది. ధాన్యానికి పొట్టున్నట్టుగానే జీవుడికి కూడా మలం అనగా అవిద్య అనేది అనాదిగా ఉంది. అయినప్పటికీ మంచి ప్రయత్నంతో ఆ మలం పూర్తిగా తొలగిపోతుంది. ఇందుకు సందేహమే లేదు. కనుక నీవు కూడా అవిద్య అనే మలాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయి. షష్ఠోధ్యాయ
ఓ పాపరహితుడా, నీలో ఉన్న ఆ శక్తిని, భావనామయమైన భావ సంపదల్ని వదిలిపెట్టి ఏది శేషంగా మిగులుతుందో ఆ ఆత్మవే నీవై ఈ ప్రపంచంలో లీలగా విహరించు. నేను అన్ని చోట్ల ఎలాంటి కర్తృత్వం లేకుండా ఉన్నాను అనే దృఢమైన భావనతోనే విహరించు. అప్పుడు నీకు పరమామృతం అనే పేరుగల మోక్షమనే సమాన అవస్థ మాత్రమే మిగులుతుంది. లోకంలో దుఃఖాలు సుఖాలు అనేవి కేవలం మనస్సుతోనే కల్పించబడ్డాయి. మనిషికి తనలోని సంకల్పాలన్నీ క్షీణించిపోయినప్పుడు అతడిలో సమత్వరూప ఆత్మస్థితి మాత్రమే మిగిలి ఉంటుంది. జీవుడికి అన్ని రకాల భావాలలో సమానంగా ఉండే సత్యస్థితిలో అతడి చిత్తం స్థిరంగా చలించకుండా ఉంటే అతడికి జన్మ ఉండదు. ఓ మహర్షి, నేను సర్వానికి కర్తని, నేను అకర్తని అనే అన్ని రకాల భావనల్ని నీవు వదిలిపెట్టి నీ మనస్సుని మృంగేయి. అప్పుడు ఏ స్థితి నీలో మిగిలి ఉంటుందో దానిలోనే నీవు స్థిరంగా ఉండు. ఈ సర్వాన్ని సమూలంగా త్యజించి ఎలాంటి బాధలు లేకుండా ఎవడుంటాడో అతడే ముక్తుడు, అతడే పరమేశ్వరుడు. చూడాల్సిందంతా చూశాను, భ్రాంతితో 10 దిక్కుల్లో సంచరించాను. చివరికి నేను అర్థం చేసుకున్నదేమిటంటే, యుక్తితో సంచరించే బ్రహ్మజ్ఞానికి ఈ సంసారం అనేది గోష్పదాకృతిగా చాలా సులభంగా ఉంది అని. ఓ ముని, ఈ శరీరానికి లోపల బయట క్రింద పైన అన్ని దిక్కుల్లో కేవలం ఆత్మ మాత్రమే ఉంది. ఆత్మ కాని ప్రపంచం అనేదే లేదు. నేను లేని ప్రదేశమే లేదు. నా స్వరూపం కానిదేదీ లేదు. ఇలాంటప్పుడు నేను మరో పదార్థాన్ని కావాలని ఎలా కోరుకుంటాను? ఈ సర్వం వ్యాపకంగా ఉన్న సచ్చిదానందమయం, ఇదంతా వ్యాపకంగా ఉన్న బ్రహ్మమే. నేను ఇది అనే భ్రాంతి భావాల్ని నీవు వదిలిపెట్టు. నిరవకాశమై నిత్యంగా సత్యంగా ఉన్న పరబ్రహ్మం సర్వత్రా వ్యాపించి ఉంది. అలాంటి దానిలో కల్పిత పదార్థాలు ఉండవు. కనుక శోకం, మోహం, వార్ధక్యం, జన్మం అనేవేవీ లేవు. ఇక్కడ ఏది ఉందో అదే అంతటా ఉంది. ఈ విధమైన దృష్టితో సర్వత్రా ఏ వస్తువుల్ని కోరకుండా నీకు ప్రాప్తమైన దాన్నే అనుభవించు. ఎప్పుడూ సంతాపరహితుడిగానే ఉండు. దేన్ని స్వీకరించటం విడిచిపెట్టడం లాంటివి లేకుండా ఎప్పుడూ విగత జ్వరుడిగానే ఉండు. ఈ జన్మే నీకు చివరి జన్మగా చేసుకొని ఆ ఆత్మే నీవు ఉండు. మంచి వెదురు కర్రలో ముత్యాలు చేరినట్టుగా ఆత్మ విద్యతో పవిత్రమైన వారు ఉత్తమ స్థానాల్ని చేరుకుంటారు. ఆత్మ అనే ప్రసంగ బలంతో విరక్తి చెందిన మనసు గల వారికి సంబంధించిన ఈ విషయం గట్టిగా ప్రకటించబడింది. ద్రష్టగా ఉండేవాడికి తనకు ప్రియమైన దృశ్య వస్తువుల సంబంధంతో అతడి బుద్ధిలో స్ఫురించే ఆనంద స్వరూపంగా ఉన్న అతడి ఆత్మ నుంచే జన్మిస్తుంది. నిశ్చలమైన ఆ ఆత్మానందాన్నే మేము నిత్యం ఉపాసిస్తున్నాం. ద్రష్ట, దర్శనం, దృశ్యం అనే ఈ మూడిటిని వాసనలతో సహా త్యజించి వీటికి పరంగా స్వయం ప్రకాశంతో వెలుగొందేది, బుద్ధిని వృత్తి జ్ఞానాన్ని ప్రకాశింపజేసేది అయిన ఆ పరమాత్మనే మేము ఉపాసిస్తున్నాం. ఉన్నది లేదు అనే ఈ రెండు తత్వాలకి మధ్యలో ఉన్నది, ప్రకాశాలని కూడా ప్రకాశింపజేసేది, శాశ్వతమైనది అయిన ఆత్మను మేము ఉపాసిస్తున్నాం. ఎవరు తమ హృదయం అనే గుహలో ఉన్న పరమేశ్వరుని వదిలిపెట్టి ఇతర దేవతల్ని ఆరాధిస్తారో అలాంటి వారు చేతిలో ఉన్న కౌస్తుభ మణిని వదిలిపెట్టి సాధారణ రత్నం కోసం వెంపర్లాడేవారవుతారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని నరికినట్టుగా పైపైకి లేస్తున్న ఇంద్రియాలనే శత్రువుల్ని వివేకం అనే దండంతో మాటిమాటికి దండించాలి. శూన్యమైన సంసారం రాత్రి సమయంలో శరీరం లాంటి భ్రమ దుస్వప్నంలాగా ప్రకటితమవుతోంది. అందువల్ల జనన మరణాది సంసార భ్రాంతి అనేది అపవిత్రమైనదిగా, మిథ్యామాత్రమైనదిగా తత్వవేత్తలు నిశ్చయించారు. మనిషి జీవితంలో బాల్యదశ మొత్తం అజ్ఞానంతో, యవ్వన దశ మొత్తం స్త్రీల చింతనతో హరించుకుపోతుంది. ఇక మిగిలిన వార్ధక్య దశలో భార్యాపుత్రుల గురించి చింతనలో మనిషి దుఃఖిస్తుంటాడు. అజ్ఞాని అయిన నరుడు ఇంతకన్నా ఏం చేయగలడు? కనిపించే ఈ వస్తువుల నెత్తి మీద అసత్ అనగా నాశనం అనేది కూర్చుంది. అలాగే రమ్యమైన పదార్థాల మీద అమరత్వం కూర్చుంది. సుఖాల నెత్తి మీద దుఃఖాలు కూర్చున్నాయి. ఇక నేను దేన్ని ఆశ్రయించాలి? ఏ బ్రహ్మదేవుడు కళ్ళు మూసి తెరిచేంతలో ఈ ప్రపంచానికి ఉత్పత్తి ప్రళయాలు సంభవిస్తున్నాయో అలాంటి బ్రహ్మాది దేవతలు కూడా శరీరం వదిలి వెళుతున్నారు. ఇక మాలాంటి అల్పుల గురించి చెప్పేదేముంది? ఈ సంసారమే అన్ని దుఃఖాలకి కారణం. అలాంటి సంసారం మధ్యలో పడ్డ శరీరంతో సుఖాన్ని ఎలా పొందగలం? నేనిప్పుడు ప్రబుద్ధుడినయ్యాను. నా స్వరూపమైన ఆత్మని అపహరించిన దుష్టచోరుడు ఈ మనస్సు. ఇది చాలా కాలం నుంచి నన్ను వేధిస్తోంది. ఇప్పుడు దీన్ని నేను నాశనం చేస్తాను. హేయమైన వస్తువుల గురించి చింతించకు.
గ్రహించదగిన వస్తువుల మీద ఆసక్తిని పెంచుకోకు. స్వీకరించటం, వదిలేయటం లాంటి భావాల్ని వదిలి మిగిలిన స్వస్వరూపం మీద స్థిర మనస్కుడివై ఉండు. ఆకలి, భయం లేకపోవటం, నిత్యత్వం, సమత్వం, జ్ఞానం, నిష్కామత్వం, నైష్కర్మ్యం, సౌమ్యత్వం, నిర్వికల్పత్వం, ధైర్యం, మైత్రి, సంతోషం, మృదుత్వం, మృదుభాషణం అనేవి ఉత్తమ గుణాలు. వాసనారహితులు, త్యాజ్య గ్రాహ్య రహితులు అయిన పరమాత్మలలోనే ఈ గుణాలుంటాయి. తృష్ణ అనే శబరి స్త్రీ చింతలు అనే దారాలతో అల్లిన వాసన అనే వలను తీసుకొని సంవరం అనే చెరువులో వేసి జీవులు అనే చేపల్ని పడుతోంది. నాయన, వాయువేగం వల్ల మేఘాలు సమూహం ఎలాగైతే చిన్నాభిన్నమవుతుందో అదేవిధంగా జ్ఞానం అనే పదునైన కత్తితో వాసనా సమూహాల్ని ఖండించాలి. అలా చేసి నీవు వ్యాపక బ్రహ్మ పదంలో స్థిరంగా ఉండాలి. గొడ్డలతో చెట్టును నరికినట్టుగా పరిశుద్ధమైన మనసుతో అపరిశుద్ధమైన మనసుని భేదించి పవిత్రమైన ఆ పరమాత్మ పదాన్ని ఇప్పుడే పొంది అక్కడే స్థిరంగా ఉండు. నీవు కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, మేల్కొన్నప్పుడు, ఉన్నప్పుడు, లేనప్పుడు ఇలా అన్ని కాలాలలో ఈ జగత్తు అసత్యమని నీ అంతరంగంలో నిశ్చయించుకుని దాని మీదున్న ఆశని త్యజించు. ఈ దృశ్య జగత్తు సత్యమని విశ్వసించి దాన్ని ఆశ్రయిస్తే నీవు మనస్సు కలిగిన వాడివై బంధంలో పడిపోతావు. ఈ దృశ్య ప్రపంచం కేవలం మిథ్య అని సంకల్పించి దాన్ని విడిచిపెడితే నీవు మనసు లేని వాడివై ముక్తి పొందుతావు. అసలు నేను లేను, ఈ ప్రపంచమే లేదు అన్న స్థిర నిర్ణయాన్ని కలిగి నీకు ఈ జగత్తుకు మధ్యలో అలాగే ద్రష్టకు దృశ్యానికి మధ్యలో ఉన్న కేవల తత్వాన్నే అనుభవిస్తూ ఒక పర్వతంలాగా నిశ్చలంగా ఉండు. ఆస్వాద్యం, ఆస్వాదకం లాంటి సంకల్పాలను వదిలిపెట్టి వీటి మధ్యలో ఉండే స్వస్వరూపాన్ని మాత్రమే అనుభవిస్తూ ఆనందించు. ఆస్వాద్య ఆస్వాదిక సంకల్ప శూన్యాన్ని, కేవలాస్వాద మాత్రమైన తత్వాన్ని అనుసంధించే ఆ పరమాత్మ స్వరూపుడివి కా. దృశ్యాల మధ్యలో ఉన్న నిరాళంబ తత్వాన్ని అనుభవించి అదే తత్వంలో నీవు స్థిరంగా ఉండు. లోకంలో త్రాడుతో గట్టిగా బంధించబడ్డవాడిని విడిపించవచ్చు గాని ఆశ అనే తాడుతో కట్టబడ్డవాడిని ఎవరూ విడిపించలేరు. కనుక ఓ నిదాగ ముని, నీవు సంకల్పాలని వదిలిపెట్టడం ద్వారా తృష్ణ అనగా ఆశని జయించి స్వాభావికం అహం భావనామయం అయిన ఆశ అనే పాపబంధాన్ని అనహంకారం అనగా అహంకారం లేకపోవటం అనే శాస్త్రంతో ఖండించి మంగళప్రదమైన ప్రపంచరహితమైన భూమికిని అధిష్ఠించి ఏ జీవికి భయపడని వాడిగా ఉండు. నేను ఈ పదార్థాలకు సంబంధించిన వాడిని. ఈ పదార్థాలు నాకు ప్రాణప్రదంగా ఉన్నాయి. ఇవి ఏ కొంచెం లేకపోయినా నేను జీవించలేను. అలాగే ఆ పదార్థాలు కూడా నన్ను వదిలిపెట్టి ఉండలేవు. ఇలాంటి నిశ్చయ సంకల్పాలు నీ లోపల ఉంటాయి. బాగా విచారణ చేసి ఆ సంకల్పాలని దానితో పాటు మనస్సును కూడా విడిచిపెట్టు. నేను ఈ విషయాలకు సంబంధించిన వాడిని కాను, ఆ విషయాలేవి నాకు సంబంధించినవి కావు అని భావించి ప్రశాంతమైన బుద్ధితో అన్ని పనులను నిర్లిప్తంగా చేస్తుంటే నిజంగా నీకు వాసన త్యాగం అనేది సిద్ధిస్తుంది. కనుక దాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలని మహాత్ములు చెప్పారు. సమత్వ బుద్ధితో అన్ని రకాల వాసనల్ని క్షయం చేస్తేనే మనిషి మమకారం లేనివాడవుతున్నాడు. మనిషి ఆ స్థితి నుంచే అతడు విదేహుడవుతున్నాడు. కనుక ఈ విధంగా వాసనల్ని క్షయం చేసుకోవటం మనిషికి అవశ్య కర్తవ్యం. ఓ నిదగా, అహంకారమయమైన వాసనల్ని అవలీలగా విడిచిపెట్టి ధ్యేయంగా ఉన్న దృశ్యాన్నంతా త్యాగం చేసి కేవలం స్వస్వరూపంలో ఉండేవాడే జీవన్ముక్తుడని చెప్పబడతాడు. సంకల్పాల రూపంలో ఉన్న అన్ని వాసనల్ని సమూలంగా విడిచిపెట్టి ఎవడైతే శాంతిని పొందుతున్నాడో ఆ వ్యక్తి చేసిన వాసనా త్యాగమే నిజమైన త్యాగమని తెలుసుకో. అలాంటి త్యాగమూర్తే జీవన్ముక్తుడని బ్రాహ్మణోత్తముడని తెలుసుకో. కాలానుగుణంగా ప్రాప్తించే సుఖదుఖాలతో సంబంధం లేనివాడు సమాధమ సహితుడు అయిన సన్యాసి, యోగి అనే ఈ ఇద్దరే ఆత్మస్థితిని పొందినవారు. శాంతులు దాంతులు అని తెలుసుకో. ఈ విధంగా అంతర్ముఖ దృష్టి కలిగిన వాళ్ళలో ఎవరు ఇష్టాయిష్టులు లేనివారో, సుషుప్తిలో ఉన్నవాడిలా ఎవరు ప్రవర్తిస్తారో అలాంటి వారే జీవన్ముక్తులు. ఎవడు బాహ్య విషయాల మీద ఆసక్తి లేకుండా ఉండటం వల్ల సుఖం, దుఃఖం, భయం, క్రోధం, కామం, లోభం లాంటి మనోవృత్తులకు లోబడక భేదానికి, మోదానికి అతీతుడై ఉంటాడో అతడే జీవన్ముక్తుడని చెప్పబడతాడు. నిదాగముని, లోకంలో బాహ్యమైన విషయ వాసనలతో నిండిన తృష్ణ అనగా ఆశ, కోరికే బంధానికి కారణమవుతుంది. అన్ని రకాల విషయాల నుంచి విడవబడ్డ తృష్ణ ముక్తికి హేతు అవుతోంది.
ఇది నాకు కావాలి అని ఇతరులను యాచించటం అనే కోరికే దుఃఖభూయిష్టమైనది, భయప్రదమైనది. ఆ కోరికే భేదించలేని గొప్ప సంఖ్యల అని తెలుసుకో. సత్ అసత్ రూపంగా ఉన్న పదార్థాల మీద ఉన్న వాంఛను పూర్తిగా వదిలిపెట్టి మహాత్ముడు సర్వదా పరమపదాన్ని పొందుతాడు. కనుక నీవు బంధం, మోక్షం, సుఖం, దుఃఖం, సత్ అసత్ అనే వాటి ఆధారాన్ని విడిచిపెట్టి అలలు లేని సముద్రంలాగా స్థిరంగా ఉండు. ఓ సత్పురుషుడా, మానవుడికి 4 రకాలైన నిశ్చయాలున్నాయి. 1. తన తల్లిదండ్రుల ద్వారా ఏర్పడింది, పాదాల నుంచి శిరస్సు వరకు ఉన్నది అయిన ఈ శరీరమే నేను అనే నిశ్చయ జ్ఞానం. ఇది అతడికి బంధాన్ని, శ్రమని కలిగిస్తుంది. 2. నేను ఈ సమస్త దృశ్యాల కన్నా అతీతుణ్ణి, నేను వెంట్రుక చివరి భాగం కన్నా సూక్ష్మమైన వాడిని అనేది 2వ నిశ్చయం. ఇది అతడికి మోక్షాన్ని కలిగిస్తుంది. ఇలాంటి నిశ్చయం సజ్జనులైన వారికే కలుగుతుంది. 3. ఈ సకల జగత్ పదార్థాలు నేనే, నేను నాశనం లేనివాడిని అనేది 3వ నిశ్చయం. ఇది కూడా మోక్షాన్ని కలిగించేదే. 4. నా శరీరం ఈ సమస్త జగత్తు ఆకాశంలాగా ఎప్పుడూ శూన్యంగానే ఉంది. ఇది 4వ నిశ్చయం. ఇది కూడా మానవుడి మోక్షానికి కారణమవుతోంది. ఈ 4 రకాల నిశ్చయాలు కలిగిన వారిలో మొదటివాడు బంధానికి కారణమైన ఆశతో ఉన్నవాడు కాగా, మిగిలిన 3 స్వచ్ఛమైన మనసు కలిగిన వారు, పరిశుద్ధులు, జ్ఞాన ప్రకాశం కలిగిన వారు, జీవన్ముక్తులు. ఓ నిదాగముని, ఈ సర్వం నేనే అనే నిశ్చయ జ్ఞానం ఏదైతే ఉందో అలాంటి దాన్ని పొందినప్పుడు ఆ మానవుడి బుద్ధి దుఃఖాన్ని ఎప్పటికీ అనుభవించదు. పరబ్రహ్మాన్ని కొందరు శూన్యమని, మరికొందరు ప్రకృతి అని అంటారు. అలాగే ఇంకొందరు మాయ అని, జ్ఞానమని, శివుడని, ఈశానుడని, పురుషుడని, కొందరు నిశ్చయమైన ఆత్మ అని చెబుతారు. ఆ చిచ్చక్తి అద్వితీయమైన పరమాత్మ రూపిణిగా ప్రకాశిస్తోంది. ఇది ద్వైతాద్వైత సంకల్పాలతో, జగన్ నిర్మాణ లీలలతో విజృంభిస్తుంది. ఎక్కడైతే సకల ప్రపంచానికి అతీతమైన బ్రహ్మపదాన్ని ఆలంబనగా చేసుకుని పరిపూర్ణైక చిన్మయంగా ఉండి ఎలాంటి ఉద్వేగం, అనురాగం లేకుండా ఉంటాడో అలాంటి బ్రహ్మజ్ఞాని సంసార దుఃఖాన్ని పొందడు. తనకి ప్రాప్తించిన కర్మలను చేస్తూ అన్ని సమయాల్లో శత్రుమిత్రుల మీద సమాన దృష్టి కలిగి ఇష్టాయిష్టాలని వదిలిపెట్టి దేని గురించి వాంఛించకుండా, దుఃఖించకుండా ఉండేవాడే బ్రహ్మజ్ఞాని. అతడు తనకి ప్రేరణ కలిగితే అందరికీ హితాన్ని బోధిస్తాడు, మాట్లాడితే మృదువుగా సంభాషిస్తాడు, అందరి అభిప్రాయాలని అనుసరించి ప్రవర్తిస్తాడు. ఈ విధంగా చేసే బ్రహ్మజ్ఞాని సంసార దుఃఖాన్ని పొందడు. దృశ్యాన్ని వదిలిపెట్టి ఆ దృశ్యం ప్రకటితమవటానికి ముందే గొప్పగా ప్రకాశిస్తున్న దృష్టిని ఆశ్రయించి జీవన్ముక్తుడివై నీవు లోకంలో విహరించు. ఓ నిదాగముని, నీ మనసులో అన్ని ఆశల్ని వదిలిపెట్టి ఎలాంటి రాగం లేకుండా వాసనల్ని త్యజించి తాపరహితుడిగా బాహ్య వ్యవహారాల్ని ఆచరిస్తూ ఈ ప్రపంచంలో సంచరించు. పరిశుద్ధమైన బుద్ధితో బాహ్యంగా కృత్రిమ సంరంభం కలిగి హృదయ సంరంభాన్ని వదిలించుకుని బాహ్యంలో నీవు కర్తగా, అంతంలో అకర్తగా ఉంటూ ఈ ప్రపంచంలో సంచరించు. ఓ పవిత్రమైన ఆలోచన కలిగినవాడా, అహంకారాన్ని విడిచిపెట్టి శాంతమైన మనసుతో ఎలాంటి కళంకం లేకుండా ఆకాశంలా నిర్మలంగా ఉంటూ ఈ లోకంలో సంచరించు. ఎంతో ఉదారుడిగా, సౌమ్యుడిగా, సమస్త సదాచారాల్ని ఆచరించేవాడిగా, లోపల సంఘ పరిత్యాగిగా, బాహ్యంలో అన్ని పనులు చేసేవాడిగా ఈ లోకంలో సంచరించు. ఇతను నా బంధువు, ఇతడు కాడు అని అల్పబుద్ధి కలిగిన వారు భావిస్తారు. ఉదారమైన చరిత్ర గల మహానుభావులకి ఈ ప్రపంచమంతా తన కుటుంబం లాంటిది. భావాభావాలు, జరామరణాలు లేకుండా ప్రశాంతంగా, రమణీయంగా ఉండేది, రాగరహితమైనది అయిన పరమపదాన్ని ఆశ్రయించు. దీన్నే స్వచ్ఛమైన, నిష్కామమైన, నిరాయమైన బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ స్థితిని పొంది సంచరించేవాడు లోకంలో ఎలాంటి కష్టాల్ని, మోహాన్ని పొందడు. తీవ్రమైన వైరాగ్యంతో, శాస్త్రాధ్యయనంతో, మంచి గుణాలతో సంకల్పాతీతమైన వస్తువుని పొందటం కోసం నీ మనసుని ఊర్ధ్వముఖం చేయాలి. మనస్సు అనేది ఆశకు వశమైపోయి దాని మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది. అదలా ఉంటే నిర్లిప్త స్థితిని చేరుకోలేదు. ఆ మనస్సు కేవలం మనస్సుతో మాత్రమే నీకు వశమై శరత్కాలంలో సరోవరంలా నిర్మలంగా ఉంటుంది. అది వైరాగ్య భావంతోనే పూర్ణ స్థితిని పొందుతుంది. బుద్ధిమంతుడైన వాడు తాను అనుభవించే విషయ సుఖాలు చివరికి రసహీనమైనవని తెలిసినప్పటికీ వాటిని అనుభవిస్తూ సిగ్గుపడడేమిటి? దృశ్య సంబంధమే బంధానికి కారణం. మనస్సుకి విషయాలతో ఉండే సంబంధమే బంధమని, దాన్ని విడిచి ఉండటమే మోక్షమని చెబుతారు. ఓ నిదాగా, ఈ విధంగా తెలుసుకొని ఉత్తమ బుద్ధితో స్వయంగా నీ ఆత్మని నీవు అపరోక్షంగా చూసుకో. అప్పుడే నీకు బ్రహ్మానందం కలుగుతుంది. నేను చిత్తుని, ఈ లోకంలో కూడా చిత్ పదార్థమే. అలాగే ఈ దిక్కులు, ఈ భూతాలు అన్నీ చిద్వస్తువులే.
నేను దృశ్యం దర్శనం అనే భేదాలు లేనివాడిని, నిర్మలమైన వాడిని, కాలుడిగా ఉండేవాడిని. నేను ద్రష్టని, సాక్షిని, చిద్రూపుణ్ణి, నిరాభాసుణ్ణి. నేను దృశ్య విషయాల నుంచి విముక్తి పొందిన చిద్రూపుణ్ణి, పరిపూర్ణ జ్యోతి స్వరూపుణ్ణి. అన్ని రకాల దృశ్య వస్తువుల్ని నేను త్వజించాను. నేను కేవల జ్ఞాన స్వరూపుణ్ణి. ఓ మునీశ్వర, నీవు అన్ని రకాల సంకల్పాలు పూర్తిగా నశించిన వాడివై ఆశలన్నీ వదిలేసి నిర్వికల్పమైన ఆత్మపదాన్ని పొంది సుఖంగా ఉండు. మోక్షం కోరే ఏ మహానుభావుడు ఈ మహోపనిషత్తుని ప్రతిరోజు అధ్యయనం చేస్తాడో అతడు శ్రోత్రియుడు కాకపోయినా శ్రోత్రియుడే అవుతాడు. ఉపవీతుడు కాకపోయినా ఉపవీతుడే అవుతాడు. అతడు అగ్నిలా, వాయువులా, చంద్రుడిలా, సత్యంలా పవిత్రుడవుతాడు. సకల దేవతలు అతన్ని స్మరిస్తారు. అతడు అన్ని రకాల యజ్ఞాలు చేసినవాడవుతాడు. వందల వేలుగా ఉన్న ఇతిహాస పురాణాల్ని పారాయణ చేసిన ఫలం అతడికి లభిస్తుంది. 10,000 సార్లు ఓంకారాన్ని జపించిన పుణ్యం అతడికి కలుగుతుంది. అతడు తనకు ముందు 7 తరాల వారిని, తరువాత 7 తరాల వారిని పవిత్రం చేస్తాడు. ఈ విధంగా హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మ నిదాగ మహర్షికి ఈ మహోపనిషత్తుని వివరంగా బోధించాడు. సామవేద అంతర్గత ఉపనిషత్తులలో 9వది అయిన మహోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.